ఎంత మధురమైనది యెహోవా నామము. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది అనేటువంటిది మనము జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనము ప్రతిరోజు కూడా దాదాపుగా శరీర సంబంధమైనటువంటి మన యొక్క ఆరోగ్యము, భౌతికమైనటువంటి ఆరోగ్యము ఎలా ఉంది అనేటువంటిది ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. ఈ ఆరోగ్యం మీద మనం చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటాం. మన ఆహారం అయితేనేమి, మన యొక్క వస్త్రాలు అయితేనేమి, మన నివాసం అయితేనేమి, ఇవన్నీ కూడా మన యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మంచి ఆహారం తినకుండా మంచి ఆరోగ్యం అనేటువంటిది రాదు. అంతేకాకుండా మన ఆరోగ్యం అనేటువంటిది వస్త్రాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకనే చిన్న పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు, ఉతికిన బట్టలు కట్టుకోవాలి అని చెప్పేసి. మురికి బట్టలు వేసుకున్నారనుకోండి, ఆ మురికి అనేటువంటిది ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మన పరిసరాలు కూడా, మనం నివసించేటువంటి ప్రదేశాలు కూడా వాస్తవంగా మన దేశంలో కనుక చూసినట్లయితే ఈ పరిసరాలను శుభ్రం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళకి నేర్పించడానికి పొద్దున్నే లేచి వాళ్ళు దరిద్రమని, లేకపోతే ఒకవేళ మీరు కనుక గమనించినట్లయితే వాళ్ళు వేరే వేరే పేర్లు పెట్టి వాళ్ళను భయపెట్టి పరిసరాలను శుభ్రం చేసుకునేటట్లుగా చేస్తూ ఉంటారు. మొత్తానికి సూర్యుడు రాకముందే చేయాలని, వచ్చిన తర్వాత చేస్తే ఏదో జరిగిద్దని. అలాగైనా ఆ భయంతోనైనా సరే పొద్దున్నే శుభ్రం చేస్తారని. ఈ భయం అంతా లేకపోతే గాడిద గుడ్డు ఏమీ లేదు లేని అసలు ఇల్లే ఊడవకుండా ఉంటారు. మీరు కనుక చూసినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి కొన్ని మతాలను చూసేటప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఇల్లు ఊడవాలి. ఊడవకపోతే కనుక ఈ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ధనలక్ష్మి ఉండదు, దరిద్రం ఉంటుంది. అంతేకాదు ప్రతిరోజు కూడా కల్లాపు కొట్టాలి. ఇప్పుడు కూడా మీరు ఇల్లు కనుక అద్దెకి కనుక వెళ్ళి అడిగితే విజయవాడలో కూడా మీరు రోజు ఇల్లు ఊడ్చి కల్లాపు కొట్టి ముగ్గేసే లెక్క అయితేనే ఇల్లు అద్దెకిస్తారు. మేము ప్రార్థనకి వెళ్తాం ముగ్గేయమంటారు, అయితే మీకు ఇల్లు అద్దెకి ఇవ్వమంటారు. అంటే వాళ్ళు అర్థం చేసుకునేది ఏంటంటే వీళ్ళు ఇల్లు ఊడ్చుకునే రకాలు కాదు అని అర్థం చేసుకుంటారు వాళ్ళు. వాస్తవంగా మనం ప్రార్థనకు వస్తే ఒకవేళ ముగ్గు వేయకపోతే మనం ఇల్లు ఊడ్చుకోవాలి, కల్లాపు కొట్టుకోవాలంటే ఇల్లు లోపల శుభ్రం చేసుకోవాలి, బయట శుభ్రం చేసుకోవాలని దాని అర్థం. అంతేకాదు మీరు ఆ ఒకప్పుడు కల్లాపు అనేటువంటి మాటను మీరు గమనించినప్పుడు దాన్ని పేడతో కలపటం వల్ల అది మనం బయట ఉన్నటువంటి పరిసరాల్లో జల్లితే చిన్న చిన్న క్రిములు ఏవైతే ఉంటాయో ఆ గోబర్ గ్యాస్కి అవన్నీ కూడా చనిపోయి ఇంటి లోపలికి రాకుండా ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా ముగ్గు అనేటువంటిది బియ్యం పిండి వేయటం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న ఏవైతే కీటకాలు లాంటివి ఉంటాయో అవి ఆహారం అన్నమాట, అంటే పర్యావరణాన్ని రక్షించటంలో. ఇక దానికి వెనకాల చాలా కారణాలు చెప్తూ ఉంటారు, వాళ్ళు ఆ దేవుడి పేరు ఈ దేవుడి పేరు అని చెప్పి ఏదైనా మొత్తానికి భయపెట్టి ఇది చేయించాలనేటువంటి ఉద్దేశంతో వెళ్తూ ఉంటుంది. ఏదేమైనా ఇందులో మనం గమనించేది ఏమిటి అంటే మన ఆరోగ్యం అనేటువంటిది మన ఆహారం మీద, మన వస్త్రాల మీద, మన పరిసరాల మీద, వీటి మీద ఆధారపడి ఉంటుంది. వీటన్నింటినీ ఈరోజు మనం టెక్నాలజికల్గా బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత ఇప్పుడు చూసినట్లయితే వ్యాక్యూమ్ క్లీనర్స్ వాడుతున్నారు. అంటే ఇంట్లో ఉండేటువంటి ఆ దుమ్ము కణాల్లో ఉండేటువంటి ఆ బ్యాక్టీరియా వల్ల. నేను కొంతకాలం క్రితం చదువుతూ ఉంటే ముఖం మీద స్కిన్ ఎలర్జీ కానీ మొట్యాలు కానీ ఎక్కువగా రావటానికి కలిగిన కారణం ఏంటి అని ఒక డెర్మటాలజిస్ట్ చెప్తూ ఉన్నారు. ఈ ఉతకని దిండులు వాడటం వల్ల మన జుట్టులో ఉండే మురికి ఇదంతా కూడా ఆ దిండు లోపలికి వెళ్ళిపోయి అందులో దాగుని మీరు ఎంత శుభ్రంగా స్నానం చేసి పడుకున్నా కానీ నైటు అది మీ ముఖం మీదకి వచ్చేస్తుంది. ముఖం మీదకి వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎలర్జీలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏమవుతాయంటే ఈ మొటిమలు అయితేనేమి, స్కిన్ ఎలర్జీస్ అయితేనేమి, ర్యాషెస్ అయితేనేమి, ఇవి తగ్గకుండా వచ్చేటప్పుడు దిండులు బాగా ఉతుక్కోవాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు. వాస్తవంగా మనం దుప్పట్లు లేకపోతే మనము బెడ్షీట్లు ఉతుకుతాం కానీ దిండు కవర్లు ఎక్కువగా ఉతకరు. ఆ దిండు లోపల కూడా దాన్ని తీసుకెళ్ళి మనం ఎండకి పెట్టే పరిస్థితులు ఉండవు. దీనివల్ల చాలా రకాలైనటువంటి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం అక్కడే ముక్కు పెట్టి పడుకుంటాం కదా, ఆ ముక్కు లోపలకు కూడా వెళ్ళిపోయి లోపల ఊపిరితిత్తుల్లో కూడా చేరుకుంటాయి. దానివల్ల ఏమంటే శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మనం ఎక్కడో చుట్టూ చూస్తాం, ఇల్లంతా బాగా దులిపాను బాగానే ఉంది అయినా శ్వాస సంబంధమైన సమస్యలు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటాం.
అసలు మనం పడుకునే దిండు మీదే దాదాపు మనం 6 గంటలు 7 గంటలు దాని మీద ముఖం పెట్టి పడుకుంటాం, ముక్కు పెట్టి. అయితే ఈరోజు నిజంగా ఇది గమనిస్తూ ఉంటే చిన్న చిన్న విషయాలను కూడా మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్లో వెళ్ళి ఇది కారణం, దీనివల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది, ఇది మీరు సరి చేసుకోవాలని చెప్తూ ఉన్నారు కదా. మరి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని ఎంతమంది ఎంత మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ వేసి చూపించి చెప్తున్నారు? ఇవన్నీ మనం చెప్పబట్టి మనం సరి చేసుకుంటున్నాం, చెప్పకపోతే మనకు తెలియదు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను కూడా మనకు చెప్తూ ఉంటే ఇది కారణం అని చెప్తూ ఉంటే మనం సరి చేసుకోగలుగుతాం. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఆత్మ సంబంధమైనటువంటి మన జీవితం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ఈ భూమి మీద ఒక 70-80 సంవత్సరాలు ఉండేటువంటి ఈ శరీరాన్ని, ఈ ఆరోగ్యాన్ని ఇంత జాగ్రత్తగా కాపాడుకుంటే మన ఆత్మ విషయం మనం ఇంకెంతో శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. వాస్తవంగా బైబిల్లో మనం చూసేటప్పుడు మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కూడా ఎట్లా నాకు తెలుస్తుంది అని అంటే, శరీర ఆరోగ్యము అంటే మనకు లోకంలో అనేక పరీక్షలు అందుబాటులో ఉన్నాయి చెప్తూ ఉంటారు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితము మనకు ఎట్లా ఉందని అర్థం కావటానికి మనం వాక్యాన్ని వినటం కానీ, లేదా వాక్యాన్ని చదవటం కానీ, లేకపోతే మన ప్రార్థనా జీవితం కానీ, లేదంటే మనం మాట్లాడేటువంటి మాటలు కానీ, ఇవన్నీ మన ఆత్మ సంబంధమైన జీవితం, మన ఆత్మ పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటి దాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు వాక్యం వినకపోతే కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినకపోతే మీకు విశ్వాసం కలగదు. నేను వాక్యమే వినటం లేదు కానీ నేను బ్రహ్మాండమైన విశ్వాసిని అనుకుంటే మీరు పెద్ద భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు. కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును. నేను అసలు రోజు నేను ఒక్క మెతుకు అన్నం కూడా తిన్నా, అసలు ఏ విధమైన ఆహారం కూడా నేను ముట్టుకోవటం లేదు, 1 సంవత్సరం రోజుల నుంచి నేను ఫాస్టింగ్ ఉన్నానంటే మీరు నమ్ముతారా? ఎందుకు నమ్మరు? నిజంగా సంవత్సరం రోజుల నుంచి ఫాస్టింగ్ ఉన్నానని చెప్పి ఆ నోరు ఉండదు నిజంగా ఫాస్టింగ్ కనుక చేస్తే. అంటే రాజకీయ నాయకులు ఎలాంటి ఉపవాసాలు చేస్తారనేటువంటి నేనేం మాట్లాడటం లేదు, వాళ్ళ ఉపవాసాలు వాళ్ళకే తెలుసు. ఎన్ని రోజులు ఉపవాసం చేసినా బాగానే ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్లో లేకపోతే అవో మరి నీరసంగా మాట్లాడుతున్నారు కదా అని అంటూ ఉంటారు, కానీ అవి ఆ తర్వాత వెలుగులోకి వస్తే వాటి గురించి నేను మాట్లాడటం లేదు. కానీ నిజంగా కనుక ఆహారం తినకపోతే 1వ రోజు 2వ రోజు మన శరీరంలో ఏమవుతుందంటే ఎనర్జీ లెవెల్స్ అనేటువంటి పడిపోతూ ఉంటాయి. అలాగనే ఆత్మ సంబంధంగా ఆహారం తీసుకోకపోతే 1వ రోజు 2వ రోజు కొంతకాలానికి అసలు ఆ మనిషి బ్రతికుండడు. లోపల ఉండేటువంటి మనిషి మనం ఏం చేస్తూ ఉంటామంటే, మీరు కావాలంటే గమనించండి, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బరువు తగ్గాలంటే ఆహారం తగ్గించాలి అంటే తగ్గించాము అని చెప్పేసి అంటే ఆయన అంటున్నాడు, రోజు పొద్దుటిపూట టిఫిన్ చేసేటప్పుడు 1 ఇడ్లీ తిన అన్నాడు. ఇక ఆ మాత్రం ఇడ్లీ తింటే ఏంటి, తినకపోతే ఏంటి? 1 ఇడ్లీ టిఫిన్ అవుతుందా? పోనీ అసలు పెట్టేవాళ్ళైనా ఒప్పుకుంటారా? నేను టిఫిన్ చేయడానికి వస్తాను కానీ 1 ఇడ్లీ తింటానంటే పెట్టేవాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఆ మాత్రం దానికి వద్దులే అని అంటారు. అంతే కదా. అంటే ఇప్పుడు మనం ఒకే 1 ఇడ్లీ తిన్నాం అనుకోండి, ఎంత ఎనర్జీ ఉంటుంది మనకే తెలుసు. అంటే నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, మనం ఆదివారం మాత్రమే వచ్చి 1 అరగంటో గంటో వాక్యం వింటున్నాం, మళ్ళీ వారానికే, ఇక ఈ మధ్యలో ఏమీ ఉండదు. అలా మళ్ళీ ఆదివారం సండే టు సండే 1 అరగంటో గంటో వింటుంటే ఎంత ఆత్మ సంబంధమైనటువంటి బలం మనలో ఉంటుంది. కానీ మన భ్రమ ఏమిటంటే, నేను ఆత్మ సంబంధంగా బ్రహ్మాండంగా ఉన్నాను, నేను నా కుటుంబం బ్రహ్మాండంగా ఉన్నాము, మాకు ఏ కొదవ లేదు, ఇబ్బంది లేదు, అసలు మాకంటే కూడా ఆత్మ సంబంధంగా బలవంతులుగా ఉన్నోళ్ళు అసలు ఎవరు ఉండరేమో అనేటువంటి ఒక భ్రమలో మనం బ్రతుకుతూ ఉంటాం. కాబట్టి మన విశ్వాస జీవితానికి మనం వాక్యాన్ని వినటము, వాక్యాన్ని చదవటము, అంతేకాదు మన ప్రార్థన, అన్నిటికంటే ముఖ్యంగా మన నోరు అనేది చాలా ముఖ్యం. ఈ నోరు వెంటనే చూపించేస్తుంది. హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడున్నాను అంటాడు కదా. మన హృదయం ఏంటి అనేటువంటిది ఎదుటి వాళ్ళకి వెంటనే చాలా త్వరగా అర్థమయ్యేటువంటి ఒక టెస్ట్ ఏమిటి అంటే మన యొక్క నోటి మాటలు. ఈ నోటి మాటలు కనుక మనం చూస్తే ఎదుటి మనిషి వెంటనే అర్థమైపోతూ ఉంటాడు. ముఖ్యంగా జ్ఞానం కలిగిన వాళ్ళ దగ్గర అస్సలు మాట్లాడకూడదు, ఎందుకంటే నోరు విప్పామంటే మనం ఏంటో అంచనా వేసేస్తారు. మనకు బైబిల్లో అందుకనే మాటల గురించి చాలా జాగ్రత్తగా ఎట్లా మాట్లాడాలో బైబిల్ బాగా నేర్పించింది. మనం గమనించామో, మనము మాట్లాడేటువంటి సందర్భంలో ఎప్పుడు కూడా మన హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి మన హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవటం అంటే మనకు గత వారం కూడా గమనించాం, పైన మనకు ఒక ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టి అందులో నుంచి మనకు బిల్డింగ్ అంతా వాటర్ వస్తూ ఉంటుంది. ట్యాంకులో నీళ్ళు చెడిపోతే అన్ని ట్యాపుల్లో వచ్చేటువంటి వాటరు చెడిపోతాయి, మంచి నీళ్ళు రావు. ఇప్పుడు ట్యాంక్ను శుభ్రం చేయకుండా ట్యాంకులో మురికి నీళ్లు పెట్టుకొని మీరు ట్యాప్లో నుంచి వచ్చేటువంటి నీళ్లు మంచినీళ్ళు చేయాలని ఎన్ని జల్లెడలో పెడితే, ఎన్ని ఫిల్టర్లో పెడితే మీకు మంచి అవుతాయి? అవకాశం ఉంటుందా?
మత్తయి సువార్త 12వ అధ్యాయం 34-35 వచనాల్లో ప్రభు అయినటువంటి యేసు దాన్ని తెలియజేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34-35 వచనాలు మనం గమనించినప్పుడు, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలకగలరు? అంటే చెడ్డవాళ్ళు మంచి మాటలు పలకలేరంటే ఇంపాసిబుల్, అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. చెడ్డవాళ్ళు చెడ్డ మాటలే మాట్లాడతారు, మంచివాళ్ళు మంచి మాటలే మాట్లాడతారు. చెడ్డవాళ్ళు మంచి మాటలు పలకలేరు, మంచి వాళ్ళు కూడా చెడ్డ మాటలు పలకలేరు. కాబట్టి మనం చెడ్డ మాటలు పలికాము అంటే దాని అర్థం ఏమిటి అంటే మనం చెడ్డవాళ్ళమే. మనం మంచి మాటలు పలికాము అంటే దాని అర్థం ఏంటంటే మనం మంచివాళ్ళం. మన మాటలు ఏం చేస్తాయి అంటే మనం చెడ్డవాళ్ళమా మంచి వాళ్ళమా అనేటువంటి దాన్ని తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలాగూ పలకగలరు అని చెప్పేసి అంటున్నాడు. మీరు ఎలా పలకగలరు? ఒక్కోసారి మనం ఏం చేస్తూ ఉంటామంటే పిల్లలు చెడ్డ మాటలు మాట్లాడినా కానీ మా అయ్యే బంగారమే, ఏదో ఇప్పుడు అట్లా అన్నాడు కానీ అప్పుడప్పుడు అలా మాట్లాడతాడు కానీ అని అనుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు అలా మాట్లాడటం కాదు. ఉదాహరణకు మీరు ట్యాప్ విప్పారు, దానిలో నుంచి ఏదైనా మీకు అప్పుడప్పుడు ఏం చేస్తాయంటే మీకు వాటర్లో కూడా తోక పురుగులు లాంటివి తయారవుతూ ఉంటాయి. ఒక పురుగో లేకపోతే ఒకటో రెండో అలాగా వచ్చినాయి అనుకోండి, మీకేం అర్థమవుతుంది? ఒక పురుగు ఎక్కడి నుంచో వచ్చింది కానీ నీళ్ళు అయితే బాగానే ఉండుంటాయి అని అనుకుంటారా? ఎక్కడి నుంచి రాదు, సోర్స్లో లేకపోతే ఇక్కడికి రాదు, మూలంలో ఉంటేనే ఇక్కడికి వస్తుంది, అంతే కదా. మూలంలో లేకుండా రాదు. నోట్లో నుంచి ఒక చెడ్డ మాట వచ్చిందంటే వెంటనే దాని అర్థం ఏంటి? సోర్స్ పాడైపోయింది, హృదయం పాడైపోయింది అనేటువంటిది మనం గుర్తించాలి. ఒకసారి తెలివిగల వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే గుర్తిస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో కూడా ఏదైనా తేడా రాగానే వెంటనే గుర్తిస్తూ ఉంటారు. కొంతమంది అదంతా ముదిరిపోయేదాకా బాగానే ఉందిలే అని అనుకుంటూ ఉంటారు. అనుకుని మొత్తం ముదిరిపోయిన తర్వాత కూడా ఒకసారి ఇలాగనే ఒకరికి ఒకవేళ దగ్గుతున్నారు కదా, ఏమైనా క్షయ అవ్వచ్చు అంటే నాకెందుకు వచ్చింది టీబీ, నాకెందుకు వచ్చింది అంటే మనిషి కాదా? ఒకసారి కొంతమంది అంటూ ఉంటారు. అంటే మీరు కావాలంటే గమనించండి, కరోనా వచ్చినప్పుడు కూడా కరోనానేమో అంటే కొంతమంది ఒప్పుకోలేదు. మాకెందుకు వచ్చింది కరోనా? అవును, మాకెందుకు వచ్చింది అండి, మీరు మనుషులు కాదా? మనుషులకే కదా వచ్చేది. కాబట్టి ఒక్కోసారి కొంతమంది ఏమిటంటే వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేరు, నేను దానికి అతీతుడేమో అన్నట్లుగా అనుకుంటూ ఉంటారు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నాడు? ఒక్కోసారి మనం కూడా జీర్ణించుకోలేము. ఆత్మ సంబంధంగా మనం చాలా బాగుంటాం, మన పిల్లలు చాలా బాగుంటారని అనుకుంటూ ఉంటారు. కానీ క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలకగలరు. కాబట్టి చెడ్డవాళ్ళు మంచి మాటలు పలకలేరు, మంచి వాళ్ళు చెడ్డ మాటలు పలకలేరు. చెడ్డ మాటలు వచ్చినాయి అంటే చెడ్డవాళ్ళనే అర్థం, మంచి మాటలు వచ్చినాయి అంటే మంచి వాళ్ళనే అర్థం. అంతేకాదు హృదయము, ఇక్కడ చెప్తున్నాడు, హృదయం మందు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. కాబట్టి నోట్లో నుంచి వచ్చింది అంటే అది హృదయంలో ఉంది. ఖచ్చితంగా హృదయంలో నుంచి లేకపోతే నోట్లో నుంచి రాదు. మీ పిల్లల విషయం కూడా, మీ పిల్లల్ని మీరు బాగా అర్థం చేసుకోవాలంటే మీ పిల్లల నోటి మాటలు చూడండి. మీ పిల్లల నోటి మాటలను బట్టి మీ పిల్లలు ఏంటి అనేటువంటిది మీకు అర్థమైపోతుంది. మీ పిల్లలే కాదు, ఎవరైనా సరే ఎదుటి వాళ్ళు ఏంటి అనేటువంటిది మీకు అర్థం కావాలి అంటే మీరు బొడబడా మాట్లాడొద్దు, మాట్లాడినివ్వండి. వాళ్ళు ఎంత మాట్లాడితే అంత మనకు అర్థమవుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడారు అనుకోండి, హృదయంలో ఉన్నదాన్ని నోరు మాట్లాడుతుంది. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళ హృదయం అంతా కూడా బయట పెడుతూ ఉన్నారు. కాబట్టి ఎదుటి మనిషిని బాగా అర్థం చేసుకోవాలి అంటే అర్థం ఏమిటంటే ఎదుటి వాళ్ళను మాట్లాడనివ్వాలి. కాకపోతే జ్ఞానులతో ఒక సమస్య, వాళ్ళు అస్సలు నోరెప్పరు. జ్ఞాని నోరెప్పడు, కానీ బుద్ధిహీనుడైతే నోరు మూసుకొని ఉండమన్నా నోరు మూసుకొని ఉండడు. వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు వ్యతిరేకంగా ఉంటారు. బుద్ధిహీనుడు కాబట్టి ఎక్కువగా మాట్లాడేది ఎవరు అంటే బుద్ధిహీనులు. ఒక రకంగా అది మంచిది కూడా, వాడు బుద్ధి లేనుడు అని మనకు అర్థమవుతుంది. వాడు కూడా నోరు మూసుకొని ఉన్నాడు అనుకోండి, పెద్ద జ్ఞానేమో అనుకుంటాం మనం, అంతే కదా. జ్ఞానులు ఎప్పుడు కూడా మాట్లాడరు. నిజంగా బుద్ధి లేనివాడు, మనకు బైబిల్లో అంటాడు, ఒకడు తన పెదవులు మూసుకొని ఉన్నంతవరకు జ్ఞాని అని తలంచబడును అంటాడు. వాడు బుద్ధి లేనుడైనా సరే, బుద్ధిహీనుడు మూర్ఖుడైనా సరే, నోరు మూసుకొని ఉన్నాడు అనుకోండి, ఏం మాట్లాడలేదు అనుకోండి, ఏమనుకుంటారు చూసి? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒక మనిషి ఇవాళ రేపు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, వాస్తవంగా వాళ్ళకి కళ్ళజోడు పడదు, కానీ యూట్యూబ్లో వీడియోలు చేసేటప్పుడు కళ్ళజోడు కావాలని పెట్టుకుంటారు. ఏంటంటే కొంచెం హుందాగా పెద్దవాళ్ళలాగా కనబడాలని. మీరు చూసారు ఎప్పుడైనా? అది నిజంగానే కళ్ళజోడు పెట్టుకునేసరికి వాళ్ళ లుక్ కూడా మారిపోతుంది. వాళ్ళు ఏదో పెద్ద జ్ఞానం కలిగిన వాళ్ళు, పెద్ద వయసు కలిగిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు లాగా కనబడుతూ ఉంటారు. అదే ఆ కళ్ళజోడు తీస్తారనుకోండి, పిల్లల్లాగా కనబడుతూ ఉంటారు. ఇలాంటి టాక్టిక్స్ అన్ని బాగా ఉపయోగిస్తూ ఉంటారు. నిజంగా ఒక మనిషి ఏం మాట్లాడకుండా అలా కూర్చున్నాడు అనుకోండి, ఎంతమంది మాట్లాడుతున్నా ఇలా చూసి ఇలా వింటూ ఉన్నాడు అనుకోండి, ఇలా ఊపుతూ ఉన్నాడు అనుకోండి, ఏమనుకుంటారు మీరు?
వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇలా అంటా ఉన్నాడు, వీళ్ళు మాట్లాడుతున్నారు, ఇలా అంటా ఉన్నాడు, మధ్య మధ్యలో పెన్ తీసుకుని ఇలా రాస్తూ ఉన్నాడు, రాసి ఇట్లా చూస్తూ ఉన్నాడు అందరినీ తీక్షణంగా. మీరేమనుకుంటారు? వీడు చాలా పెద్ద బుద్ధి లేనోడు అని అనుకుంటారా? ఎట్టి పరిస్థితుల్లో ఆ ముఖాన్ని, నిజంగా ఆ లుక్ని కనుక మీరు చూస్తే, అమ్మో మామూలు మనిషి కాదు, పెద్ద జ్ఞానం కలిగిన మనిషిలాగా ఉన్నారు, ఇంతమంది బొలబొల మాట్లాడుతుంటే నోరెప్పట్లేదు చూసారా, ఏదో అన్నీ చాలా జాగ్రత్తగా రాసుకుంటున్నాడు అని అనుకుంటాం. అంతే కదా? దేవుని వాక్యం కూడా ఏం చెప్తున్నాడంటే, ఒకడు తన పెదవులు మూసుకున్నంత వరకు బుద్ధిహీనుడైనా సరే జ్ఞాని అని తలంచబడతాడు. పోనీ అంతసేపు అంత లుక్ ఇచ్చాడు, ఇప్పుడు బుద్ధి లేనోడు నోరు ఇప్పాడు అనుకోండి, అర్ధగంట తర్వాత నోరు ఇప్పాడు, ఇప్పుడు ఏమవుతుంది? నోరు ఇప్పగానే వాడి బుద్ధిహీనత అంతా కూడా ట్యాప్ ఇప్పితే పైన ఉన్న నీళ్ళు బొలబలా ఎలా అయితే వచ్చేస్తాయో, ఈ నోరు తెరిచాడంటే లోపల ఉన్నటువంటి బుద్ధిహీనత అంతా వచ్చేస్తుంది. ఓ వీడా, నేను ఇంకా పెద్ద జ్ఞానేమో అనుకున్నాను కదా, ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడు అనేటువంటిది మనకు అప్పుడు అర్థమవుతుంది. అంటే వాస్తవంగా ఏమిటంటే హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఈ నోటి మాటలు ఎప్పుడు కూడా నోట్లో నుంచి వచ్చినాయి అనుకోవద్దు, అది హృదయం యొక్క స్వభావం. ఆ నోట్లో మంచి మాటలు వచ్చినాయంటే ఆ హృదయం మంచిది, ఆ నోట్లో చెడ్డ మాటలు వచ్చినాయంటే హృదయం చెడ్డది. కాబట్టి నేను బాగా మాట్లాడాలి అని అనుకుంటున్నాను, ఎట్లా నేను బాగా మాట్లాడగలను నేర్పించడానికి దేవుడు ఎట్లా నేర్పిస్తున్నాడు అంటే, మాటలు ఎప్పుడు కూడా హృదయంలో నుంచి వస్తాయి. కాబట్టి నెంబర్ 1 మనం చేయాల్సింది ఏమిటి అంటే, హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. గత వారం కూడా మనం గమనించాం, అన్నింటికంటే కూడా ముఖ్యంగా దేవుడు హృదయాన్ని కాపాడుకోమని చెప్తూ ఉంటాడు. సామెతల గ్రంథం మనం గమనించేటప్పుడు 4వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, దేవుని వాక్యం తెలియజేస్తూ, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. జీవదారులు నీ హృదయంలో నుంచే బయలుదేరుతాయి కాబట్టి అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకో. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనంలో చెప్తూ ఉంటాడు. కాబట్టి హృదయాన్ని మనం జాగ్రత్తగా గనక కాపాడుకున్నట్లయితే మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకున్నట్లే. మన హృదయాన్ని, దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది, మీ పిల్లల హృదయం మీరు కాపాడితే మీరు వాళ్ళని మూర్ఖుల్ని కాకుండా, బుద్ధిహీనుల్ని కాకుండా మీరు ఖచ్చితంగా వాళ్ళని కాపాడగలరు. హృదయం అనేటువంటిది, ఈ హృదయంలోనికి మూర్ఖత్వము, బుద్ధిహీనత, లేకపోతే భక్తిహీనత ఇదంతా కూడా ఎట్లా వెళ్తుంది అంటే, నేను చెప్పాను, మనకి హృదయానికి ఇన్పుట్ అనేటువంటిది ఒకటి కన్ను, ఇది చూసిందంతా లోపలికి వెళ్తుంది. 2 చెవి, ఈ చెవిలో విన్నదంతా కూడా లోపలికి వెళ్తుంది. ఈ లోపలికి వెళ్ళినటువంటిది ఏమిటంటే ఈ నోటి ద్వారా బయటకు వస్తుంది, లేదా మన యొక్క క్రియలు, చర్యలు వీటి ద్వారా బయటకు వస్తాయి. కాబట్టి ఈ 2 కూడా వీటి ద్వారా ఏదైతే లోపలికి వెళ్తుందో ఇది ఏం చేస్తుందంటే బయటకు వస్తుంది. లోపలికి మంచి వెళ్తే బయటకు మంచి వస్తుంది, లోపలికి చెడు వెళ్తే బయటకు చెడు వస్తుంది. ట్యాంక్ నిండా బురద నీళ్ళు నింపారు, బయటికి మాత్రం మంచినీళ్ళు రావాలని కోరుకుంటున్నారు, వస్తాయా? రావు. మంచినీళ్ళు రావాలంటే అక్కడ మంచినీళ్ళు ఉండాలి. ఈ రెండింటి ద్వారా మీరు చెడు లోపలికి ఎక్కించి యూట్యూబ్లో, సినిమాల్లో, అవో ఇవో, లేకపోతే చుట్టుపక్కల ఉండేటువంటి పిల్లలు బూతులు మాట్లాడుకోవటమో అటువంటి పరిసరాల్లో పెరిగి ఇవన్నీ మీ పిల్లల చెవుల్లోకి వెళ్ళి, మీ పిల్లల కళలోకి వెళ్ళి, మా పిల్లలు మంచి వాళ్ళలాగా ఉండాలి అని కోరుకుంటున్నామంటే ఖచ్చితంగా అది సాధ్యపడేటువంటి విషయం కాదు. కాబట్టి మొట్టమొదట మనం ఫస్ట్ లెవెల్ ఏమిటి అంటే హృదయాన్ని కాపాడుకోవాలి. రెండవది ముఖ్యంగా మనం గమనించవలసింది ఏమిటి అంటే, నేను బాగా మాట్లాడాలి, మంచి మాటలు మాట్లాడాలి అని గనక ఉన్నట్లయితే ఈ హృదయాన్ని దాటిన తర్వాత మనకి ఏమవుతాయంటే నోటికి వస్తుంది మాటలు. కాబట్టి సెకండ్ స్టేజ్ ఏమిటి అంటే హృదయమును దాటిన తర్వాత నోరు. ఇక్కడ మనం దాన్ని అడ్డుకోవచ్చు. మనకు బైబిల్లో కూడా గమనించేటప్పుడు చెప్తూ ఉంటాడు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తూ ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం మనం గమనించినప్పుడు ఇక్కడ అంటూ ఉంటాడు, తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకొనును, ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును. ఇంగ్లీష్లో ఇలాగా అంటూ ఉంటాడు, హీ హూ గాడ్స్ హిజ్ మౌత్ ప్రిజర్వ్స్ హిజ్ లైఫ్. హీ హూ గాడ్స్ హిజ్ మౌత్ ప్రిజర్వ్స్ హిజ్ లైఫ్. తర్వాత అంటున్నాడు, బట్ హీ హూ ఓపెన్స్ వైడ్ హిజ్ లిప్స్. హీ హూ ఓపెన్స్ వైడ్ హిజ్ లిప్స్ అంటే తన నోరు బాగా తెరిచేవాడు, అంటే ఎక్కువగా మాట్లాడేటువంటి వాడు.
మనకి తెలుగులో దాన్ని ఊరకొనక మాట్లాడేవాడు అంటే ఎక్కువగా మాట్లాడేవాడు. కొంతమంది ఊరుకో ఊరుకో ఆగు ఆగు అంటే ఆగరు, మాట్లాడుతూనే ఉంటారు. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, అన్నం మానేయమంటే మానేయగలను కానీ మాట్లాడకుండా ఉండాలంటే నా వల్ల కాదు బాబు అంటున్నారు. తినకుండా ఉండమంటే కూడా ఉండగలరంట, మాట్లాడకుండా ఉండాలంటే మాత్రం ఉండలేరు. నిజంగానే కొంతమంది మనుషుల్ని చూసినప్పుడు కొందరికి కొన్ని విషయాలు కదా, ఏ విషయం చెప్పరు. వాళ్ళ చెవిలో కనుక పడిందంటే, ఒకప్పుడు అనేవాళ్ళు కదా బీబీసీలు సిఎన్ఎన్లు, అంటే వాళ్ళ గనక తెలిస్తే ఆ విషయం ఊరంతా తెలిసినట్టే. కొంతమంది ఉంటారు, ఏదైనా ఒక విషయం చెప్తారు, ఎవరికి చెప్పొద్దు అని అంటారు. మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్తారు, చెప్తారు, ఎవరికి చెప్పొద్దు అని అంటారు. వీళ్ళు అనుకుంటారు నా ఒక్కరికే చెప్పారేమో అని. మాకు కూడా ఒక సహోదరులు ఉన్నారు, ఎవరికి చెప్పొద్దు అని తనే అందరికీ చెప్తాడు. వీళ్ళు ఎవరు చెప్పాల్సిన పని లేదు అసలు. ఎవరికి చెప్పొద్దు అని అందరికీ ఆయనే చెప్పుకుంటాడు. నేను అడిగాను, అందరికీ మీరే చెప్పేటప్పుడు ఇంకా మేము చెప్పాల్సిన అవసరం ఏముంది? మీరు ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి అంటున్నారు. అసలు మేము చెప్పాల్సిన పని ఏముంది? ఎలాగ మీరే చెప్తారుగా, అందరికీ మీరే చెబుతారు, ఎవరికి చెప్పొద్దు అని అంటారు. ఇంకా మీరుండగా మేము చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళ నోట్లో మాట అనేటువంటిది ఆగదు. వాళ్ళకి ఏమన్నా విషయాలు తెలిసింది అనుకోండి, వాళ్ళు అస్సలు ఆపుకోలేరు. అంటే దాన్ని మనకంటారు కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం అని అంటూ ఉంటారు. అంటే మాటలు అట్లా ఆపుకోలేరు. ఆపుకోవటం వాళ్ళ వల్ల కాదు. ఆ మాట మాట్లాడేయాల్సిందే, వాళ్ళకి తెలిసిన విషయం చెప్పేయాల్సిందే. అందుకనే కొందరు ఏం చేస్తారంటే, వీళ్ళతో అవ్వదు అనుకున్నప్పుడు ముఖ్యమైన విషయాలు అంటే రహస్యం అని అంటూ కూడా ఏదన్నా కానీ, ఒకవేళ పర్సనల్ విషయాలు కానీ అందరికీ తెలియకుండా విషయాలు ఉంటే వీళ్ళకి అస్సలు తెలియనివారు. వాళ్ళొక్కరికి తెలిసిందంటే అందరికీ తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది నోరు అలాగనే ఇక్కడ అంటూ ఉంటాడు, ఏమంటున్నాడంటే, బట్ హీ హూ ఓపెన్స్ వైడ్ హిజ్ లిప్స్, తన నోరు బాగా తెరిచేవాళ్ళు. తెరవటం అంటే తెలుగులో ఊరకొనక మాట్లాడువాడు అంటే మాట్లాడటము ఆపుకోలేనటువంటి వాడు, విస్తారంగా మాట్లాడేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో తనకు నాశనం తెచ్చుకోను. అంటే మనం ఎక్కువ మాట్లాడితే మనకు నాశనం వస్తుంది. అంతేకాదు మొదటి లైన్లో అంటున్నాడు, తన నోరు కాచుకునేవాడు తను కాపాడుకుంటాడు. అంటే మనం కాపాడబట్టమా, మనం నాశనం అవటమా దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మనం నమ్మినా నమ్మకపోయినా మన నోటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడను. మొట్టమొదట నేను బాగా మాట్లాడాలి అంటే లెవెల్ 1, స్టేజ్ 1. ఫస్ట్ నా హృదయాన్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని నేను ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మాలిన్యం ఏదైనా సరే హృదయంలో ఉంటే ఆ నోట్లో నుంచి కూడా మాలిన్యమే, ఫిల్తీ వర్డ్సే వస్తూ ఉంటాయి. నా హృదయం అనేటువంటిది కనుక మంచితో నిండి ఉంటే మంచి మాటలు వస్తూ ఉంటాయి. హృదయమును దాటిన తర్వాత నోరు ఆ మాటలను బయటికి తెస్తుంది. కాబట్టి ఒకవేళ హృదయంలో ఏదైనా 1, 2 లేకపోతే కొద్దిగా చెడు ఉన్నా దాన్ని బయటికి రాకుండా ఆపాలి అంటే ఇక్కడ కనుక ఆపేస్తే, ట్యాంక్ నిండా మురికి నీళ్ళే ఉన్నాయి, ట్యాప్ కట్టేసామంటే మురికి నీళ్ళు ఏం బయటికి రావు, అంతటితో అక్కడ ఆగిపోతాయి అంతే. దాన్ని నిప్పితే కదా బయటికి రావటానికి. కాబట్టి మనం ఇక్కడ ఆపేసేటువంటి అవకాశం మన చేతిలో ఉంటుంది, నోరు. కాకపోతే నోటిని ఆపుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఇందాక చెప్పాను కదా, అన్నం మానుకోమంటే మానుకోగలరు కానీ మాట్లాడకుండా ఉండమంటే ఉండలేరు. కావాలంటే మిమ్మల్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ వారం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు తెలిసినటువంటి కొన్ని విషయాలు ఎవరికి చెప్పకుండా, అంటే చెప్పాల్సిన అవసరం లేనటువంటి విషయాలు, ఎవరికి చెప్పకుండా మీరు ఉండగలరేమో మీరు ప్రయత్నం చేయండి. కావాలంటే ఎన్ని రోజులు ఉండగలరో ప్రయత్నం చేయండి, ఎన్ని గంటలు ఉండగలరో ప్రయత్నం చేయండి. కొంతమందికి తెలిసింది అంటే కాసేపు వాక్యం గుర్తొచ్చినప్పుడు ఆగుతారు, కాసేపుడికి ఎలాగూ వాక్యం మర్చిపోతారు ఒక అరగంట గంటలో. ఇక అంతే, వెంటనే ఫోన్ తీస్తారు, ఫోన్ తీసి టక కొడతారు. మీరు కావాలంటే చూడండి, ఎప్పుడైనా కొందరు ఫోన్ చేస్తే ఎప్పుడు బిజీ వస్తుంది. ఏం చేస్తారంటే పొద్దుగూకులు మాట్లాడుతూనే ఉంటారు. ఒకరితో ఫోన్ అయిపోగానే మళ్ళీ వెంటనే ఇంకొకరు కలుపుతారు. అది ఆగే ఫోన్లు కాదు అవి, ఇంకొకరు కలిపి మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు ఈ లోపల ఉన్నటువంటిది అందరికీ చెప్తే కానీ వాళ్ళకి ఆ రాత్రి నిద్ర పట్టదు. కానీ మనం ప్రాక్టీస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ నోరు అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మీరు ఎప్పుడైనా సరే మాట్లాడాల్సినటువంటి విషయాలు వచ్చినప్పుడు, ఇప్పుడు నేను ఇక్కడ ఈ మాట మాట్లాడటము అనేటువంటిది అవసరమా? ఇప్పుడు ఈ మాట నేను ఇక్కడ కనుక మాట్లాడకపోతే ప్రపంచం ఏమైనా ఆగిపోతుందా? ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? జరిగే మేలైనా ఏదైనా ఆగుతుందా? లేదు అని అనుకుంటే అలాంటి మాటలను ఆపేసుకోవటానికి ప్రయత్నం చేయండి.
అలా గనక మనం ఒకరోజు 2 రోజులు, ఒక వారం, ఒక నెల అట్లా గనక మనం ప్రయత్నం చేసినట్లయితే కొంతకాలానికి మనకు అదొక హ్యాబిట్గా మారిపోతుంది. మాట్లాడినా సరే ఒక హ్యాబిట్గా మారిపోతుంది, వాళ్ళు మాట్లాడకుండా ఉండలేరు. లేదంటే మనం మాట్లాడటం ఆపేసి మౌనంగా కూర్చోవటమైనా ఒక హ్యాబిట్గా మారిపోతుంది. కొంతమంది ఉంటారు చూడండి, మీరు పిల్లలు అప్పటి నుంచే గమనించండి. మీరు ఒక 10 మంది పిల్లల్ని కనుక కూర్చోబెట్టారనుకోండి, అప్పుడప్పుడు ట్యూషన్లలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఓ 10 మంది పిల్లలు కూర్చున్నారంటే అందరు గలగల మాట్లాడరు. కొంతమంది పిల్లలు అలా మౌనంగా కూర్చుంటారు. ఏదన్నా అవసరమైతే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు. ఎప్పుడైనా మీరు ట్యూషన్లలో చిన్న పిల్లల్ని చూస్తారు కదా, కొంతమంది పిల్లల్ని అయితే మాట్లాడొద్దు 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 అన్నా కానీ మాట్లాడుతూనే ఉంటారు. మీకు ఎప్పుడైనా గమనించండి, అటువంటి లక్షణం ఏదన్నా ఉంది అంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి ఆ లక్షణం ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి ఆ లక్షణం ఉంటేనే వీళ్ళకి వచ్చిద్ది. ఇక్కడ చేసే ఒక పెద్ద పొరపాటు ఏంటంటే, ఈ తల్లిదండ్రులు వీళ్ళు నోరు మాత్రం ఆపుకోకుండా గలగలా మాట్లాడతారు. మాట్లాడొద్దు, అలా మాట్లాడొద్దని చెప్పానా, అలా మాట్లాడటం మంచి పద్ధతి కాదు అని అంటారు. వీళ్ళు ఎలా ఆగుతారు? ఈ పిల్లలు వాళ్ళని చూసే కదా వీళ్ళు నేర్చుకునేది. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, ముందుగా దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ముందుగా మనం ప్రాక్టీస్ చేసి దాన్ని మన పిల్లలకి నేర్పించాలి. ఎందుకంటే నోరు మాట్లాడటము అనేటువంటిది ఒక్కొక్కసారి చాలా మేలు ఎలాగ తెస్తుందో చాలా సందర్భాల్లో చాలా కీడు తెస్తుంది. ఇంకా చెప్పాలంటే అనర్థాలు ఎక్కువ తెచ్చేది ఏంటంటే నోరే, ఈ నోటి మాటలే. అనవసరంగా మాట్లాడాం, అసలు ఇది మాట్లాడకుండా ఉంటే ఇక్కడ ఈ సమస్య ఉండేది కదని అప్పుడప్పుడు మనకి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే 13వ అధ్యాయం 3వ వచనము, తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనునో, ఓరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెప్పించుకొనునో అని చెప్పేసి అంటాడు. నోటిని గనక కాచుకుంటే తన్ను కాచుకున్నట్టే, కాపాడుకుంటే. తన నోరు ఊరుకోకుండా గనక మాట్లాడితే తన మీదకి నాశనం తెచ్చుకున్నట్లే. కాబట్టి మనం నాశనం తెచ్చుకోవాలి అంటే నోటిని ట్యాప్ ఎలాగైతే వదిలేస్తారో అలా వదిలేసేయండి. లేదు అని అనుకుంటే చక్కగా కట్టేసేయండి. అసలు ఇంకా చెప్పాలి అంటే ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. మనకు మాట్లాడటం వల్ల కూడా ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది, మనకు తెలియని విషయం ఏం కాదు. అయినా పర్లేదు, మనకి ఎనర్జీ కన్జ్యూమ్ అయినా పర్లేదు, కానీ మాట్లాడకుండా మనం ఉండటం అనేది కష్టమైన విషయం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 10వ అధ్యాయం 19వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, తన పెదవులు మూసుకునేవాడు బుద్ధిమంతుడు. ఎక్కువగా మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఏమొస్తాయంటే తప్పులు వస్తూ ఉంటాయి, దోషం అనేటువంటిది ఉంటుంది. విస్తారమైన మాటల్లో దోషము ఉండక మానదు అంటే దాని అర్థం ఏమిటి అంటే ఖచ్చితంగా దోషం అనేది ఉంటుంది. కాబట్టి నేను దోషం లేకుండా మాట్లాడాలి, నేను మాట్లాడింది ఎప్పుడు రైట్గా ఉండాలి అని అనుకుంటే మీరు ఒక పని చేయండి, మాటలను చాలా వరకు తగ్గించేసుకోండి. ఎంతవరకు తగ్గించుకుంటారో, క్లుప్తంగా మాట్లాడుతూ ఉంటారో అప్పుడు ఏమవుతుందంటే మనం చాలా కరెక్ట్గా మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. మాటలు విస్తారంగా వచ్చేస్తున్నాయి అని చెప్పేసి కనుక అనుకున్నట్లయితే వాటిలో దోషం వచ్చేస్తుంది. మీరు కొద్ది మాటలు మాట్లాడేటప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే మీ హృదయంతో కనెక్ట్ అయ్యి వస్తూ ఉండాలి, అంటే ఆలోచన చేసి మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడు అనాలోచితంగా ఇప్పుడు విస్తారంగా మాట్లాడుతున్నాం అనుకోండి, ఎంతవరకు ఆలోచన చేయగలం? అందుకని విస్తారంగా మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే ఆలోచన అనేటువంటి తగ్గిపోతుంది. ఎప్పుడైతే అనాలోచితంగా మనం మాట్లాడేస్తూ ఉంటామో అందులో దోషం వచ్చేస్తూ ఉంటుంది. అందుకని దేవుని వాక్యం ఏమంటున్నాడంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. ఎప్పుడైతే మనం పెదాలను మూసుకుంటామో, ఇందాక మనం చెప్పాం, తన పెదాలు మూసుకునేవాడు బుద్ధిమంతుడు. అంటే దాని అర్థం ఏమిటంటే బుద్ధి లేనివాడు పెదాలు మూసుకోవాలని ప్రయత్నం చేస్తాడు, కానీ వాడి వల్ల కాదు. ఎందుకంటే వాడు బుద్ధి లేనివాడు కాబట్టి. మూసుకోవాలని అనుకుంటాడు కానీ మూసుకోలేడు. ఈరోజు మీరు కూడా ట్రై చేయండి, మనం కూడా ట్రై చేసి నా పెదాలు నేను మూసుకోగలుగుతున్నాను అంటే ఖచ్చితంగా మనం జ్ఞాని. నా పెదాలు నేను మూసుకోలేకపోతున్నాను అంటే మనం జీర్ణించుకోలేకపోయినా ఎస్ వీఆర్ ఫూల్స్. మనం బుద్ధి లేని వాళ్ళం కాబట్టే, మూర్ఖులం కాబట్టే మనము మన నోరు మూసుకోలేకపోతున్నాం. ఎప్పుడైనా కొంతమంది పిల్లల్ని చూడండి, మాట్లాడొద్దు అంటే ఆగిపోతారు. ఇక అంతే. మీరు చిన్న పిల్లలప్పటి నుంచే మాట్లాడొద్దు అంటే ఆగిపోతారు. కొంతమంది పిల్లలు మాట్లాడొద్దు అని ఆగరు, స్టిక్ తీసుకొని వచ్చి ఒకరు వేస్తారు, మళ్ళీ అటు ఎలాగైనా టీచర్ మళ్ళీ మాట్లాడుతుంటారు. ఇక అది వాళ్ళ వల్ల కాదు నోరు మూసుకోవటం. కాబట్టి అదేమిటి అంటే ప్రాక్టీస్ వల్ల వస్తూ ఉంటుంది. మనం కూడా ఏం చేయాలంటే దాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత ఎక్కువగా అయితే మనం మాట్లాడుతూ ఉంటామో అంత ఎక్కువగా దోషం వస్తూ ఉంటుంది. 12వ అధ్యాయము 13వ వచనం మనం గమనించేటప్పుడు పెదవుల వల్లనే దోషము అపాయకరమైన ఉరి. ఈ పెదాల వల్ల వచ్చేటువంటి దోషము మామూలు నష్టాన్ని కలగజేయదు.
సామెతల గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనంలో అంటూ ఉంటాడు, పెదవుల వలన దోషము అపాయకరమైనటువంటి ఉరి. అంటే చాలా పెద్ద హాని వాళ్ళకు కలుగజేస్తూ ఉంటుంది. ద వికెడ్ ఈజ్ ద ఎన్స్నేర్డ్ బై ద ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ హిజ్ లిప్స్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే దుష్టుడు, భక్తిహీనుడు ఎలా పట్టబడతాడు అంటే తన పెదవుల వలన, తన పెదవుల్లో ఉండేటువంటి ఆ దోషం వలన అతడు పట్టబడతాడు. అంటే నోటి మాటలను బట్టే అతడు పట్టబడతాడు. అతని నోటి మాటలే అతనికి ఉరిగా ఉంటాయి. ఉరి అంటే ఈవేళ మనకు తెలియకపోవచ్చు. అంటే మనకు అడవుల్లో కనుక చూసినట్లయితే ఏం చేస్తూ ఉంటారంటే వేటాడేటువంటి వాళ్ళు ఉచ్చులు పెడుతూ ఉంటారు. ఉరి అని అంటూ ఉంటారు, ఉచ్చులు పెడుతూ ఉంటారు. ఆ ఉచ్చులో పడిన తర్వాత, అంటే ఆ కాలు చిక్కుకుంటుంది కదా, ఆ ఉచ్చులో పడిపోయిన తర్వాత ఇక దాన్ని వదిలించుకొని వెళ్ళలేదు, దొరికిపోతుంది. ఇక ఆ ఉచ్చు ఏం చేస్తుందంటే దాన్ని పట్టించేస్తుంది. ఒకసారి మీరు చూడండి, ఎగిరే పక్షులు కూడా వాళ్ళు మేత వేస్తారు కదా, మేత వేసి అక్కడ ఉచ్చులు పెడుతూ ఉంటారు. ఆ ఉచ్చులో ఇరుక్కుంది అంటే అది ఎగిరిపోగలదు, కానీ ఇప్పుడు ఎగరలేదు. ఎందుకు? దానికి రెక్కలు ఉన్నాయి కానీ దొరికిపోయింది. రెక్కలుండి ఎలా దొరికిందంటే ఉచ్చులో చిక్కుకుంది. ఇప్పుడు మనం కూడా ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి. అంటే మన నోటి మాటలు ఉన్నాయి కదా, ఈ నోటి మాటలు ఏం చేస్తాయి అంటే ఉచ్చులు లాంటివి, మనల్ని పట్టించేస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక్కోసారి నోరిపి మాట్లాడేసిన తర్వాత అయ్యో ఈ మాట పొరపాటు, దీనివల్ల నేను బాగా ఇబ్బంది పడతానంటే ఆ మాటను లాక్కొని మళ్ళీ లోపలికి మనం కుక్కేయగలమా? సారీ ఈ మాట పొరపాటున వచ్చింది, వెనక్కి ఇచ్చేసేయండి అని మళ్ళీ నోట్లో వేసేయగలమా? అవుతుందా? ఒక్కసారి నోరు అట్లా దాటింది అంటే మాట, నోరు దాటినటువంటి ఏ మాటనో మరలా వెనక్కి తీసుకోలేం. ఒకసారి మనం అనుకుంటూ ఉంటాం, నేను అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది, కొద్దిగా ఆగాల్సింది, నేను కొంచెం ఓపిక పట్టాల్సింది అని అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే నోరు జారిన తర్వాత ఇక మరలా దాన్ని వెనక్కి తీసుకోవటం అనేది ఉండదు. లోకంలో మనకు చెప్తూ ఉంటారు, గాజు పాత్రలు ఉంటూ ఉంటాయి, ఒక్కసారి పగిలిన తర్వాత ఇక అంతే, ఇక మరలా దాన్ని అతికించటం అనేటువంటిది కుదరదు. నోటి మాటలు ఒకసారి నోరు దాటిన తర్వాత వెనక్కి తీసుకోవటం అనేటువంటిది సాధ్యపడదు. ఈ మాటలు ఏం చేస్తాయి అంటే మనల్ని పట్టించేస్తూ ఉంటాయి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈయన చిక్కుకోడు. ఎందుకు? మీరు ఇక్కడ సామెతల గ్రంథంలో ఎప్పుడు చూడండి, ఒక వచనంలో పైన ఒక స్వభావము, దానికి విరుద్ధమైన స్వభావం కింద, వాళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు ఎలా ఉంటారు, ఆ స్వభావం ఎలా ఉంటుంది, ఈ స్వభావం ఎలా ఉంటుంది అనేటువంటి చెప్తూ ఉంటాడు. ఇక్కడ మీరు గమనించినప్పుడు మనకు తెలుగులో కంటే మీకు ఆంగ్లంలో అయితే ద వికెడ్ ఈజ్, సబ్జెక్ట్ ఏంటంటే ద వికెడ్, బుద్ధి లేనివాడు ఎలా ఉంటాడు అని. సెకండ్ లైన్లో బట్ ద రైచస్, నీతిమంతుడు ఎలా ఉంటాడు. పై లైన్లోనైతేనేమో భక్తిహీనుడు ఎలా ఉంటాడు అనేటువంటి చెప్తూ ఉన్నాడు. కింది లైన్లో అయితేనేమో మనకి నీతిమంతుడు ఎలా ఉంటాడు అనేటువంటి చెప్పాడు. కానీ మీరు తెలుగు ట్రాన్స్లేషన్లో కనుక చూసినట్లయితే పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి అని అన్నాడు. ఇందులో ఎక్కడైనా భక్తిహీనుడు అనే మాట ఉందా? మీరు ఇంగ్లీష్లో చూడండి, ద వికెడ్ ఈజ్ ఎన్స్నేర్డ్ బై ద ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ హిజ్ లిప్స్. ఎన్స్నేర్డ్ బై ద ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ హిజ్ లిప్స్. తన పెదవుల వలన దోషం వలన బుద్ధిహీనుడు పట్టబడతాడు, ఉచ్చులో చిక్కుకుంటాడు. అంటే బుద్ధిహీనుడైతే ఇట్లా ఉంటాడు, నీతిమంతుడైతే ఇట్లా ఉంటాడు అని ఇద్దరు స్వభావాన్ని గురించి చెప్పాడు. తెలుగులో కూడా మనకు అదే చెప్పాడు, కానీ పెదవుల వలన దోషం అపాయకరమైన ఉరి అని. అందులో ఈ బుద్ధిహీనుడు లేదా భక్తిహీనుడు అనేటువంటి మాట రాలేదు. కాబట్టి ఇద్దరి స్వభావానికి వ్యత్యాసాన్ని ఇక్కడ గమనించండి. అదేమిటి అంటే, ఒకవేళ మనం భక్తిహీనులుగా కనుక ఉన్నట్లయితే మన నోటి మాటలు మనకి ఉరిగా ఉండి మనల్ని పట్టించేస్తాయి. అందులో నుంచి తప్పించుకోవాలి అంటే మనం చేయవలసింది ఏమిటంటే నీతిమంతుడు ఆపదను తప్పించుకున్నాం అని అంటున్నాడు. కాబట్టి నోరేం చేస్తుంది అంటే, ఎలాగైతే ఎగిరే పక్షులు నిజంగా ఎగరటం అనేటువంటి చాలా వేగానికి గుర్తు, అంత వేగంగా వెళ్ళేటువంటిది కూడా దొరికిపోతుంది. ఎట్లా దొరికిపోతుంది అంటే ఉచ్చులో చిక్కుంటే అదేం చేయలేదు పాపం, ఇక అక్కడ ఉండిపోవాల్సిందే. వేటగాడు వచ్చి దాన్ని పట్టుకుంటాడు, అయినా అదేం చేయలేదు, తప్పించుకోలేదు. దాన్ని ఆ తర్వాత చంపేస్తాడు, అయినా కానీ అదేం చేయలేదు. కారణం ఏంటంటే ఉచ్చులో చిక్కుకుంది. ఈరోజు మనం కూడా ఎట్లా నాశనం అయిపోతాము అంటే మన నోటి మాటలు అనేటువంటి ఉచ్చులో మనల్ని చిక్కిస్తూ ఉంటాయి. ఎంత తక్కువగా మాట్లాడితే, నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఈవేళ రేపు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మాట్లాడటం చాలా ఎక్కువైపోయింది. ఎవరికి వాళ్ళు ఇలా ఫోన్ ఆన్ చేయటమో, మాట్లాడాలనుకుంది అక్కడే మాట్లాడేసేయటమో, అలా పోస్ట్ చేసేయటము. అది దాటి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది ఆలోచనే చేయటం లేదు.
వెంటనే మీరు ఒక్కోసారి వాట్సాప్లో కూడా చూడండి, కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది, వీళ్ళు కొడతారు, వీళ్ళు కొట్టేసరికి వెంటనే ఎదుటోళ్ళు కొడుతూ ఉంటారు. ఒకప్పుడైతే కనీసం టెక్స్ట్ టైప్ చేయడానికి కొంత టైం పట్టేది. ఇప్పుడైతే ఎట్లా ఉందంటే మొత్తము యాప్స్ వచ్చేసినాయి, మనం మాట్లాడుతూ ఉంటే అదే టెక్స్ట్ అంతా కూడా టైప్ చేస్తూ ఉంది. ఒకసారి ఒక సహోదరుడు ఇలాగనే వాట్సాప్లో కాన్వర్జేషన్ స్టార్ట్ అయిందట, వాళ్ళకిను ఇంకొకరికి ఏదో దానికి. ఈయన పాపం ఇదంతా కూడా తెలియక తెలుగు టైప్ చేసి పంపేసరికి వాళ్ళు టగా పెద్ద పెద్ద పేరాలు పెడుతున్నారంట తిడుతూ. ఒరే వీళ్ళకి ఇంత తిట్టడం ఇంత స్పీడ్గా ఎట్లా వాళ్ళు టైప్ చేస్తున్నారు. ఈయన టైప్ చేయలేక వెనకబడిపోయాడు. ఈయన ఒక లైన్ పెట్టేసరికి వాళ్ళు పెద్ద పెద్ద పేరాలు పెట్టడం. ఇక ఆ తర్వాత దాన్ని ఆపేశాడు. ఆపేసినప్పుడు ఒకసారి నాకు చూపిస్తే పెద్ద పెద్ద పేరాలు, ఈయనేమో ఒక లైన్ పెట్టేసరికి మళ్ళీ వాళ్ళు ఇంకో పేరా పెడుతున్నారండి అని అన్నాడు. ఇంకో పేరా అంటే ఈయన టైప్ చేస్తుంటే ఎందుకు అంత కష్టపడుతున్నారు, తెలుగు స్పీచ్ యాప్స్ ఉన్నాయి కదా అని ఆ యాప్ ఇన్స్టాల్ చేసి మాట్లాడుతుంటే టకటక వస్తుంది. ఈ మాత్రం ట్రిక్కు తెలియక ఎంత వెనకబడిపోయానండి నేను అంటున్నాడు. అంటే ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళని తిట్టమని నేను ఇన్స్టాల్ చేయలేదు, ఇది అలాంటి ఒక ఫెసిలిటీ ఉంది అని. అంతేగాని మీరు కూడా పెద్ద పెద్ద పేరాలు పెట్టవద్దు. ఈవేళ ఏమైపోయిందంటే మనకు అన్నీ సులభమైపోయినాయి. మనకి తెలుగు కూడా జస్ట్ మనం ఇట్లా మాట్లాడుతూ ఉంటే అది తీసేసుకొని టైప్ చేసేస్తూ ఉంటుంది. అంటే మన లోపల ఉన్నటువంటిది ఏదైనా సరే ఈరోజు మనం చాలా సులభంగా బయటికి తేవటం కాదు, అలా పోస్ట్ చేసామంటే ప్రపంచమంతా వెళ్ళిపోతుంది ఒక్క క్లిక్ తోటి. కాబట్టి ఇవాళ ఆపుకోవటం అనేటువంటి చాలా కష్టం. నోరు దాటింది అంటే మన మాట నోరు దాటింది అంటే ఇలాంటి సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే ఒక్క క్లిక్ అలా కొట్టాము అంటే ప్రపంచమంతటికి వెళ్ళిపోతుంది ఒక్క సెకండ్లో. నిజంగా ఒకప్పుడు కంటే ఇప్పుడు ఆపుకోవటం చాలా కష్టం. ఒకప్పుడు ఈ కమ్యూనికేషన్ సాధనాలు ఏమీ లేనప్పుడు మాట్లాడితే ఎదుటి వాళ్ళ దగ్గర ఉండేది, వీళ్ళు మోసుకొని వెళ్ళాలి, చాలా లేట్ అయ్యేది. కానీ ఇప్పుడు తగలబెట్టడం చాలా తేలిక అయిపోయింది. జస్ట్ ఈ సోషల్ మీడియాలో అలా పోస్ట్ చేసామనుకోండి వెంటనే తగలబడిపోవడం స్టార్ట్ అయిపోతుంది. అంతేకాదు మనం అలా ఎప్పుడైతే ఉపయోగిస్తున్నామో మనం ఉచ్చులో చిక్కుకోవటం కూడా చాలా తేలికైపోయింది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ముఖ్యంగా మనం మాట్లాడేటప్పుడు మన మాటలు అనేటువంటివి ఎట్లా ఉన్నాయి అనేటువంటిది ఆలోచన చేయాలి. ఎందుకు ఎట్లా ఉన్నాయని ఆలోచన చేయాలంటే ఈ మాటలు అనేటువంటివి మనల్ని ఉచ్చులో పడేస్తూ ఉంటాయి. ఇక మనం తప్పించుకొని పోలేం. ఒక్కోసారి మన మాటల ఎవిడెన్స్ వాళ్ళే తీసి చూపిస్తారు, ఇదిగో పలానా గ్రూప్లో నువ్వు పెట్టావు చూడు. కొంతమందికి ఈ టెక్స్ట్ ఇదంతా కూడా తెలియక ఏం చేస్తారంటే ఆడియోనే వాయిస్ రికార్డు పెట్టేస్తూ ఉంటారు. సోషల్ మీడియా ఒకసారి ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, ప్రతిదానికి కూడా వెంటనే ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. ఏంటి అంటే మరి నాకు మీకులాగా చదువుకున్నోడిని కాదు, నాకు ఇదంతా కూడా టైప్ చేయటం రాదుగా అంటున్నాడు. పోనీ రాదుగానే ఏమన్నా ఆగాడా? లేదు. అక్కడ మైక్ సింబల్ ఒకటి ఉంటుంది, ఇట్లా నొక్కటం, ఆయన చెప్పాలనుకుని చెప్పటం, వెంటనే ఒక క్లిక్ అంతే వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇవాళ రేపు చదువుకున్నోళ్ళ చదువు లేనోళ్ళ ఏంటి అనేటువంటిది లేదు, వాళ్ళ లోపల ఉన్నటువంటి మాట ఈరోజు అట్లా బయటకు వచ్చేస్తుంది. అంటే ఒకవేళ టెక్స్ట్ రూపంలో కావచ్చు, వాయిస్ రూపంలో కావచ్చు, ఏదైనా ఆ మాట అనేటువంటిది అలా బయటకు వచ్చేస్తూ ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి దినాలు. ఒకప్పుడు కంటే కూడా ఉచ్చు ఇప్పుడు చాలా తేలికైపోయింది. ఒక వాట్సాప్ ఒక ఉచ్చు, ఒక ఫేస్బుక్ ఒక ఉచ్చు, ఏ రకమైనటువంటి ఇన్స్టాగ్రామ్లో అనొచ్చు అనండి, ట్విట్టర్లో అనండి, ఏదైనా సరే మీరు బాగా మాట్లాడినంత వరకు బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన మాటలో దోషం వచ్చేసిందో మనం చిక్కుకుంటాం, ఉచ్చులో పడిపోతూ ఉంటాం. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాదు సామెతల గ్రంథం మనం గమనించేటప్పుడు మాటల గురించి చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. 21వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఇక్కడ ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 21వ అధ్యాయం 23వ వచనము, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకొనును. శ్రమలు నుంచి తన ప్రాణాన్ని కాపాడుకోవాలంటే ఇక్కడ చెప్పినటువంటి సలహా ఏమిటంటే నోటిని నాలుకను భద్రము చేసుకుంటే, హూ ఎవర్ గాడ్స్ హిజ్ మౌత్ అండ్ టంగ్, హూ ఎవర్ గాడ్స్ హిజ్ మౌత్ అండ్ టంగ్ కీప్స్ హిజ్ సోల్ ఫ్రమ్ ట్రబుల్స్. తన ఆత్మ ఈ శ్రమల నుంచి తప్పించుకుంటుంది, తన ప్రాణం. కాబట్టి మన ప్రాణము ఈ శ్రమల నుంచి తప్పించుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి అని అనుకుంటే ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటంటే ఇక్కడ చెప్తున్నాడు, నోటిని నాలుకను భద్రం చేసుకో. నీ నోరు భద్రం చేసుకో, నీ నాలుక భద్రం చేసుకో. ఇవి కనుక నువ్వు భద్రం చేసుకుంటే శ్రమల నుంచి నీ ప్రాణం కాపాడబడుతుంది. ఒకసారి నేను చెప్తూ ఉంటాను, ఎదుటి వాళ్ళు మనల్ని ఏదమన్నా అన్నా కానీ
ఎదుటి వాళ్ళు మనల్ని ఏదైనా ఒక మాట అన్నారు. కొన్ని ఎదుటి వాళ్ళు అంటే మీరు ఏదో రోడ్డు మీద వెళ్తున్నారు, మోటార్ సైకిల్ మీదో, కారులోనో, బస్సులోనో, రైల్లోనో వెళ్తున్నారు. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఒక మాట అనేసారు, ఏదో అనేసారు. పోనీ అలా తగులుకుంటా వెళ్తటమో, మీరు తగలటమో, వాళ్ళు తగలటమో ఏదో జరిగింది, మొత్తానికి పొరపాటు. కళ్ళు నెత్తి మీద ఉన్నాయా అన్నారు మిమ్మల్ని చూసి. ఇలా తిరిగారు, నిన్నే కళ్ళు నెత్తి మీద ఉన్నాయా అని మళ్ళీ రెండోసారి అన్నారు. ఎట్లా ఉంటుంది మీ రియాక్షను? ఒక మాట, ఇప్పుడు వాళ్ళు ఒక మాట అనగానే మరలా వెంటనే ఒక మాట అని వెళ్ళటం తేలిక, చూడలేదండి సారీ తప్పు అయిపోయింది అని చెప్పేసి మనం తగ్గించుకొని వెళ్ళటం తేలిక. ఈ రెండిట్లో ఏది తేలిక? తొందరపడి మాట్లాడదు, మళ్ళీ ఆలోచన చేసుకొని చెప్పండి. పొరపాటున సారీ చెప్పి అవతలకి వెళ్తే మన మనసు ఒప్పుకోదు. చేతకానోడా, చేతకాని అసలు నీ తప్పు ఉందా? వాళ్ళే వచ్చి తగిలితే పనికి మాలినోడులాగా నువ్వు మళ్ళీ వాళ్ళకి సారీ చెప్పావు, రా వచ్చి కూర్చో, ఇక నీకు చేత కాదులే, నువ్వు కూర్చో, ఎక్కడికి వెళ్ళినా నువ్వు తిట్టించుకోవటమే అందుకనే అని మన లోపల మనస్సాక్షి మనల్ని కూర్చొనివ్వద్దు. నిజమేమిటంటే పొరపాటున కనుక వాక్యం విని ఈ వాక్యం వల్ల మనం కొంత ఇన్స్పైర్ అయ్యి మనమే తగ్గి వాళ్ళకి సారీ చెప్పొచ్చినా లోపల మన మనస్సాక్షి ఉంటుంది కదా, అది మనల్ని కూర్చొనివ్వదు. అందుకనే మన ఈగో సాటిస్ఫై చేసుకోవటానికైనా మనం ఏమంటామంటే, చూసుకోలేదా కళ్ళు నెత్తి మీద ఉన్నాయంటే నీకు నెత్తి మీద ఉన్నాయా అని అడుగుతాం. అడిగి గనక వచ్చామనుకోండి ప్రశాంతంగా కూర్చోగలం. ఇప్పుడు మన మనస్సాక్షి మనల్ని ఏమీ ఇబ్బంది పెట్టదు. నీకు ఇప్పుడు కళ్ళు నెత్తి మీద ఉన్నాయా అని మనల్ని అన్నారు, నీకు నెత్తి మీద ఉన్నాయేమో చూసుకో అని వచ్చి కూర్చున్నాం అనుకోండి, చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మన మనస్సాక్షి మనల్ని ఏమీ ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే వాళ్ళు ఒక మాట అన్నారు, మనం ఒక మాట అన్నాం. అదే మనం 2 మాటలని వచ్చామనుకోండి ఇంకా కడుపు నిండిపోతుంది, ఆ పూట తినకపోయినా పర్లేదు. నిజంగా ప్రార్థనకు వచ్చే వాళ్ళమైనా సరే ఒకళ్ళు ఒక మాట అన్నప్పుడు మనం ఒక మాట అనటం అనేటువంటిది లోపల నుంచి ప్రేరేపిస్తూ ఉంటుంది. అది తేలిక. మనల్ని మనం ఆపుకోవటం అనేటువంటిది నిజంగా చాలా చాలా కష్టమైనటువంటి విషయం. నోరు ఆపుకోవటం అనేటువంటిది చాలా కష్టమైన విషయం. అది కూడా ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు మనకు బాధ కలిగితే అప్పుడు మన నోరు ఆపటం ఇంకా కష్టం. ఎప్పుడైతే మనకు పెయిన్ కలిగిందో అప్పటి వరకు వాక్యం గుర్తొస్తుంది, దేవుడు గుర్తొస్తాడు. బాధ కనుక కలిగితే కాసేపటికి దేవుడు, ప్రార్థన ఇవన్నీ కూడా ఇక వాక్యం ఇదంతా గుర్తురాదు. కాసేపటికి మాత్రం నన్ను పట్టుకోవద్దు, నన్ను ఆపొద్దు, ఇప్పుడు నేను మాట్లాడాల్సిన టైం వచ్చిందని లోపల నుంచి మనస్సాక్షి చెప్తూ ఉంటుంది. ఇక కాసేపు మాత్రం మనము మాట్లాడేస్తాం, తిట్టేస్తాం, మన నోరు మాట్లాడేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ సారీ ఫీల్ అవుతాం, కాసేపు ఆపుకోని ఉండాల్సింది అని చెప్పేసి మనం అనుకుంటాం. 21వ అధ్యాయం 23వ వచనంలో చెప్తున్నాడు, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకును. ఫ్యామిలీలో భార్యాభర్తల రిలేషన్ కావచ్చు, లేదంటే పిల్లలకు తల్లిదండ్రులకు ఉండేటువంటి రిలేషన్ కావచ్చు, చుట్టాలు బంధువులు, లేదంటే మనం వర్క్ చేసే దగ్గర ఎక్కడైనా సరే ఈ నోరు గనక మనం కాపాడుకోగలిగితే, నోటిని నాలుకను భద్రం చేసుకోగలిగితే శ్రమల్లో నుంచి ఎవరినో పక్కన వాళ్ళు కాదు మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటాం. శ్రమలు మనకు చాలా తగ్గిపోతాయి. నిజంగా ఒక పీస్ఫుల్, ఒక సమాధానకరమైనటువంటి, ఇప్పుడు మీరు నీళ్లు చాలా స్టెబుల్గా అలాగా నిలకడగా ఉన్నాయి. నిలకడగా ఉన్నటువంటి నీళ్లను కదిలించాలంటే ఏం చేయాలి? ఒక రాయి అలా వేసారు. ఒక రాయి అలాగే వేస్తే ఎంత పెద్ద నీళ్ళైనా సరే, అంటే చాలా పెద్ద చెరువు, ఎంత పెద్ద చెరువైనా సరే ఒక చిన్న రాయి వేస్తే ఆ ప్రకంపనలో అక్కడే ఆగదు. చిన్న రాయి అయినా సరే అలా 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 మీరు చూడండి చివరి దాకా వెళ్తూనే ఉంటుంది. అదే ఒక బండ వేసారనుకోండి, అప్పుడు అంత ఎత్తున నీళ్లు ఎగిసిపడి అలా వెళ్తూ ఉంటుంది. అది నిలకడగా ఉండాలి అంటే అందులో ఏది ఒక రాయి కానీ ఒక బండ కానీ ఏది పడలేదనుకోండి, అలా నిలకడగా ఉంటాయి. మీకు దీన్నే బైబిల్లో ఏమంటాడంటే సమాధానము, పీస్ అని అంటూ ఉంటాడు. షాలోమ్ అనేటువంటి మాటకు, సమాధానం అనే మాటకు అర్థం ఏంటంటే నిలకడగా, నిశ్చలంగా ఉండేటువంటి స్థితి. ఈ నిలకడగా నిశ్చలంగా ఉండాలి అని అంటే ఎదుటి వాళ్ళు ఒక్కోసారి మనల్ని డిస్టర్బ్ చేస్తారు. డిస్టర్బ్ చేసినప్పుడు మనము మళ్ళొక బండ వేయకూడదు. వేసామనుకోండి పాడైపోతుంది. ఇప్పుడు ఒక మాట ఏదో అన్నారు, కళ్ళు నెత్తి మీద ఉన్నాయా అన్నారు, వెళ్ళిపోయి కూర్చున్నారు, సారీ అండి అని వెళ్ళిపోయి కూర్చున్నారు. ఇక అక్కడ డిస్టర్బ్ అవటానికి పరిస్థితి లేదు. నీకు నెత్తి మీద ఉన్నాయేమో అని చూసుకో అని అన్నాం అనుకోండి, వెంటనే అటు ఇటు కాన్వర్జేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఏమైపోతుంది? ఇక అది ఆగదు. ఈవేళ అనేక జీవితాలను కనుక మనం గమనించినట్లయితే ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే, ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, ఒకప్పుడు మ్యారేజ్ రిలేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండేవి, భారతదేశంలో కూడా చాలా స్ట్రాంగ్ మ్యారేజ్ రిలేషన్షిప్ ఒకప్పుడు ఉండేది.
నిజంగా ఒకప్పుడు పెద్దలు చూసినటువంటి సంబంధాలు చాలా బాగుండేవి. ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకుంటే కూడా అంత ఎక్కువ కాకపోయినా బాగానే ఉండేవి. దానికి దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అదేంటనేది ఇప్పుడు నేనేమి ప్రస్తావించబోవటం లేదులే, కానీ బాగానే ఉండేవి. కానీ ఇప్పుడు పెద్దలు చేసుకున్న సంబంధాలు నిలబడటం లేదు, వాళ్ళు ప్రేమించి చేసుకున్న సంబంధాలు అంతకంటే నిలబడటం లేదు, పెద్దలు చేసినవి కూడా నిలబడటం లేదు. ఎక్కువగా డైవర్స్ రేటు బాగా పెరిగిపోతుంది. మీరు గమనించండి, డైవర్స్ రేటు అనేటువంటిది గ్రాఫ్ అలా పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడ తగ్గటం లేదు. ఒకప్పుడు కంటే ఇప్పుడు చదువు పెరిగింది, ఒకప్పుడు కంటే ఇప్పుడు వస్తువులు పెరిగినాయి, ఒకప్పుడు కంటే ఇప్పుడు అన్నీ పెరిగినాయి ప్రమాణాలు. అన్నింటితో పాటు డైవర్స్ కూడా పెరిగింది. ఎందుకు పెరుగుతుంది అసలు డైవర్స్? అంటే డైవర్స్ అనేటువంటిది నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, తల్లిదండ్రులకు పిల్లలకు ఉండేటువంటి రిలేషన్షిప్ కంటే కూడా భార్యాభర్తల బంధం అనేటువంటి చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఇది. ఒకసారి కనుక ముడిపెడితే మరణం వాళ్ళని వేరు చేసే వరకు విడిపోయినటువంటి బంధం ఇది. ఇంకా బైబిల్ ప్రకారంగా చెప్పాలి అంటే అక్కడ చెప్తూ ఉంటాడు, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏకశరీరమై ఉందరు, వన్ బాడీ. ఇది ఏకశరీరం. నిజంగా ఇలాంటి రిలేషన్షిప్ వేరెవరితో కూడా చెప్పలేదు. కన్న తల్లిదండ్రులను కూడా వన్ బాడీ అని అనలేదు, తోడబుట్టినటువంటి వాళ్ళని వన్ బాడీ అనలేదు. ప్రపంచంలో ఎవరూ వన్ బాడీ కాదు. అంత సన్నిహిత సంబంధం కూడా ఎట్లా చెడిపోతుంది అంటే ఈ నోరు ఏం చేయగలదు అంటే, ఎంత సన్నిహిత సంబంధాన్నైనా సరే వన్ బాడీగా ఉండే రిలేషన్షిప్నైనా కానీ 2 బాడీస్గా చేయగలదు. దానికి ఆ శక్తి ఉంది. మనము అనుకుంటూ ఉంటాం నాలుకంతా ఇంతే ఉంటుంది కదా అని. నాలుక ఇంతే ఉంటుంది, నరం లేని నాలుక. నిజంగా చెప్పాలి అంటే మన శరీర అవయవాల్లో ఈ నాలుక చిన్నదే కానీ ఈ నాలుకని సాధు చేయటం అనేటువంటిది అవ్వని పని. మీకు యాకోబు పత్రిక 3వ అధ్యాయం క్రొత్త నిబంధనలో మీకు బైబిల్లో సామెతలు అనే సామెతలు మనం ఎట్లా చదువుతున్నామో యాకోబు పత్రికని క్రొత్త నిబంధన సామెతలు అంటారు, న్యూ టెస్టిమెంట్ ప్రోబ్స్. మీకు ఎంటైర్ చాప్టర్ 3వ అధ్యాయం కనుక మీరు గమనించినట్లయితే నాలుకను గురించే మాట్లాడుతూ ఉంటాడు. అల్టిమేట్గా నాలుకను కంట్రోల్ చేసుకున్నాను అనుకుంటే ఒక మనిషి తన శరీరం అంతా కంట్రోల్ చేసుకున్నట్లే. అంటే మనం అతి కష్టం మీద ఇక చివరికి మనం చేసుకోగలిగింది ఏమిటి అంటే నాలుక. ఇక నాలుకను సాధించాడు అంటే ఇక ఆయన అంతా సాధించాడు అని అర్థం అన్నమాట. కాబట్టి నోటి మాటలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఈ నోటి మాటలు మనము మాట్లాడేటువంటి మాటలను బట్టే మనం శ్రమల పాలవటమా, శ్రమల నుంచి తప్పించుకోవటమా ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనం గమనించవలసింది ఏమిటంటే, ఒకటి స్టేజ్ 1 హృదయం దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలి. స్టేజ్ 2 ఏంటంటే నోరు. ఇక్కడ దాకా వచ్చినా సరే ఇక్కడ ఈ లెవెల్లో అయినా సరే మనం జాగ్రత్తగా ఆపుకోవాలి. ఈ లెవెల్లో ఆపుకున్నా కానీ పర్వాలేదు. ఒకవేళ హృదయం అంతా అంటే మీకేమి ఒకే క్షణంలో అట్లా క్లీన్ అయిపోదు హృదయం అంతా, లేకపోతే రాత్రి నిద్రపోయి లేచేసరికి హృదయం ఏమి క్లీన్ అయిపోదు. ఇదొక ప్రొసీజర్, అంటే ఇదొక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఆ క్లీనింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. హృదయం క్లీన్ అవటానికి మీకు కొంత కాలం పడుతుంది. మరి అప్పుడు దాకా ఏంటి నా పని, ఇక అప్పుడు దాకా నేను ఈ పనికి మాలిన మాటలు మాట్లాడి నష్టపోవాల్సిందంటే లేదు. అప్పుడు దాకా ఏమిటి అంటే, మీరు ఇక్కడ ఆపలేకపోయిన సోర్సులో ఇక్కడి నుంచి మీ నోటి దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడైనా సరే మీరు ఆపొచ్చు. లెవెల్ 2 లేదా స్టేజ్ 2 ఇక్కడైనా సరే మీరు ఆపొచ్చు. నోటి దగ్గరైనా సరే మీరు ఆపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నోటి దగ్గర మనం ఆపినా సరే మనం దాని నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కీర్తనల గ్రంథం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే 39వ కీర్తన దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 39వ కీర్తన 1వ వచనం మనం గమనించేటప్పుడు, నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. నా నాలుకతో పాపము చేయకున్నట్లు ఇక్కడ దావీదు కీర్తన చెప్తూ ఉన్నాడు, నా మార్గాలను జాగ్రత్తగా చూచుకొందును. అంటే నాలుక ద్వారా పాపం జరుగుతుందా అంటే అవును, ఎస్. ఐ విల్ గార్డ్ మై వేస్ లెస్ట్ ఐ సిన్ విత్ మై టంగ్. ఇక్కడ అంటున్నాడు, ఐ విల్ గార్డ్ మై వేస్, నా మార్గాలను జాగ్రత్తగా చూసుకుంటాను అంటున్నాడు. లెస్ట్ ఐ సిన్ విత్ మై టంగ్, లేకపోతే నా నాలుకతో పాపం చేస్తాను. ఇక నేను మరొక విషయాన్ని చెప్పి ముందుకెళ్తాను. ఒకసారి మనము ఆలోచన చేస్తూ అనుకుంటూ ఉంటాం, ఇప్పుడు ఎవరో ఇద్దరు అరుచుకుంటూ ఉన్నారు మీ ఆఫీసులోనే అనుకోండి, మీరు వర్క్ చేసే దగ్గర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి ఒక్కోసారి మీరు గమనిస్తూ ఉంటారా, ఇద్దరు మాట్లాడుకోవటమో ఇద్దరు తగువ పట్టమో జరుగుతారు. మధ్యలో మీడియేటర్ వెళ్ళి నువ్వాగు అంటాడు. ఆగడు, ఆగమని చెప్తున్నాను కదరా అని ఆ వాళ్ళను పక్కన పెట్టి వీళ్ళిద్దరు గొడవ పడతారు. మీరు ఎప్పుడైనా చూసారా? అప్పుడప్పుడు కొంతమంది వెళ్తారు, అసలు గొడవ పడే వాళ్ళు ఇద్దరు. ఈయన మధ్యలో ఎందుకు వెళ్తాడు? ఆపటానికి వెళ్తాడు. ఆపటానికి వెళ్ళి కొట్టిన వాళ్ళని చూసా నేను. వీళ్ళు ఎక్కువ టెంప్ట్ అయిపోతారు. అసలు గొడవ పడ్డోళ్ళు ఇద్దరు
5 నిమిషాల నుంచి గొడవ పడి కూడా కొట్టుకోనోళ్ళు, మాట్లాడుకుంటూ ఉన్నోళ్ళు. ఈ మధ్యలో ఆపటానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఆపటానికి ట్రై చేస్తే ఆగలేదు, ఆగపోతే ఈయన కోపం వచ్చి కొట్టేశాడు. అప్పుడు చూసేటప్పుడు వాళ్ళిద్దరైనా ఏం కదా అరుచుకున్నారు, మధ్యలో ఈయన ఆపటానికి వచ్చినప్పుడు కొట్టేశాడు. అంటే ఒక్కోసారి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఆగ్రహము ఆవేశం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. కొంతమంది బీపీ పేషెంట్లు కూడా ఉంటూ ఉంటారు, వీళ్ళు మధ్యలో వచ్చేస్తూ ఉంటారు. అంటే ఇందులో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీరు ఏ మార్గంలో వెళ్తున్నారు అనేటువంటి దాన్ని బట్టి మీరు ఎట్లా ప్రభావితం అవుతారు అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకి కొలిం బాగా మండుతూ ఉంది, ఇప్పుడు చల్లగా ఉన్న ఒక ఇనప ముక్కను తీసి లోపల పెట్టారు. ఏమవుతుంది? అది చల్లగా ఉన్న ఒక ఇనప ముక్కను తీసి మండే కొలింలో పెట్టారు. ఇప్పుడు ఏమవుతుంది? చల్లగా ఉంటుంది? ఉండదు. కాసేపటికి అది వేడెక్కింది. అది వేడెక్కకుండా ఉండాలి అంటే అక్కడికి వెళ్ళకూడదు, చల్లటి ప్లేస్లో ఉండాలి. మీరు ఎప్పుడైనా ఏ పరిసరాల్లోకి వెళ్తారో ఆ పరిసరాల్లోకి మీరు కూడా మారిపోతారు. అలా అవ్వకుండా ఉండాలి అంటే మనమే జాగ్రత్తగా ఉండాలి. మనం వెళ్ళేటువంటి మార్గాన్ని బట్టే తరువాత ఏం జరుగుతుంది అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఒకసారి జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దీన్ని తప్పించుకోవటానికే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. అట్లని మనం ఆపటం తప్ప అన్నాడు ఒకసారి ఒక ఆయన. ఆపటం తప్పు కాదు, కానీ నువ్వు ఆపగలగాలిగా. అక్కడికి వెళ్ళి నువ్వు ఆగ్రహానికి ఆవేశానికి లోనవ్వకుండా సమాధానంగా ఉండగలిగినోడివైతే ఉండు, అప్పుడు నువ్వు వెళ్ళు. ఒకసారి ఏం చేస్తారంటే మధ్యలో వెళ్ళిన వాడిని అటోడు తిడతాడు, ఇటోడు తిడతాడు, ఇద్దరు తిడతారు. ఇద్దరితో తిట్టించుకొని కూడా నువ్వు ఏమాత్రం ఆగ్రహావేశాలకు లోను కాకుండా ఉండేవాడివైతే వెళ్ళు. లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు తిట్టాడు వీడి తిట్టాడని నువ్వు ఆగరా, నువ్వు పక్కకి వెళ్ళి నేను చెప్తాను వీడి సంగతి అంటారు మధ్యలో వచ్చిన వాళ్ళు. ఒక్కోసారి మీరు చూసారా? అలాంటి వాడివైతే ఆగ్రహానికి ఆవేశానికి లోనయ్యేవాడివైతే నువ్వు అసలు వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతా నువ్వు పులుముకుంటావు. ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే మళ్ళొకసారి మీరు గమనించండి. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గాలను జాగ్రత్తగా చూసుకుందునో, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుందునో అనుకుంటేనే. భక్తిహీనులు ముఖ్యంగా నా ముందుకు గనక వస్తే నా నోటికి చిక్కం ఉంచేసుకుంటా, నా మార్గాలు నేను కాపాడుకుంటా. ఆ మార్గంలో ఏ మార్గంలో వెళ్ళాము అనేటువంటి దాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి భక్తిహీనులు ముఖ్యంగా నా ముందుకు గనక వస్తే నా నోటికి చిక్కం పెట్టుకుంటా. అంటే దాని అర్థం ఏంటి? నా నోటికి చిక్కం పెట్టుకుంటా. మీరు పశువులను కనుక చూసినట్లయితే మూతికి చిక్కం వేసేస్తూ ఉంటారు అవి తినకుండా. ఆ మూతికి చిక్కం కనుక వేసేసారనుకోండి, ఇక అది నోట్లోకి ఏమీ ఆహారం తీసుకోలేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తిహీనులు ముఖ్యంగా భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుంటా, నేను నా మూతికి చిక్కం పెట్టుకుంటా. ఎప్పుడు? బాగా గమనించండి. ఎప్పుడు మూతికి చిక్కం పెట్టుకుంటాను అనుకుంటున్నాడు? భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు. అంటే నోరు ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు. నేను ఎవరున్నా ఇంతేనండి, నేను ఇంతే మాట్లాడతా, నా నోరు అంతే అని అంటారు. లేదు, అన్ని ప్లేసుల్లో మనం ఒకలాగా మాట్లాడకూడదు. అన్ని ప్లేసుల్లో కనుక మనం ఒకలా మాట్లాడితే మనం ఇబ్బందుల్లో పడతాం. ఒకసారి మీరు గమనించండి, కొన్నిసార్లు మనం బాగా మాట్లాడినా అపార్థాలు తీసేవాళ్ళు ఉంటారు. మీరు గమనిస్తూ ఉంటారు. ఒక్కోసారి మనం బాగా మాట్లాడుతున్నా కానీ ఎదుటి వాళ్ళు మన మాటల్లో అపార్థాలు తీస్తూ ఉంటారు. ఎవరు వాళ్ళు? ఒకసారి మాట్లాడే మాటలో పొరపాటు ఏమీ ఉండదు, కానీ ప్రతి మాటలో అపార్థాలు తీయాలంటే తీయవచ్చు. కొంతమంది ఉంటారు ఏ మాట అయినా సరే అర్థం చేసుకోవటం కంటే అపార్థం చేసుకుంటారు. ఇక్కడ మళ్ళొక విషయం చెప్పి ముందుకు వెళ్తాను. ఈరోజు భార్యాభర్తల బంధంలో కూడా అర్థాల కంటే అపార్థాలు ఎక్కువ ఉంటాయి. ఏ మాట అయినా సరే మంచిగా చెప్పినా కానీ వాళ్ళకి చెడుగా వినపడుతుంది. ఇక అప్పుడు నోరు మూసుకొని ఉండటం మంచిది. ఏ మాట అయినా సరే మంచి చెప్పినా వాళ్ళకి చెడుగానే అర్థమవుతుంది అనుకోండి. నేను అలా చెప్పలేదు, నీకు అట్లా అర్థమైందేమో అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది రేగిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నోరు మూసుకొని ఉండటం మంచిది. అదే ఇక్కడ చెప్తున్నాడు. ముఖ్యంగా ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏంటంటే భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుంటాను. అంటే ఎవరి దగ్గర మాట్లాడాలి, ఎవరి దగ్గర మాట్లాడకూడదు, అందరి దగ్గర ఒకేలాగా మాట్లాడాలంటే లేదు, అందరి దగ్గర ఒకలాగా మాట్లాడటానికి లేదు. ముఖ్యంగా భక్తిహీనులు అంటే మనం మాట్లాడేటువంటి మాటలు అపార్థం ఎవరైతే చేస్తూ ఉంటారో దానివల్ల మనకు చిక్కులు వచ్చేటువంటి పరిస్థితిలో మనం మాట్లాడకుండా ఆగిపోవటం మంచిది. ఒక్కోసారి అంటారు ఏంటి నువ్వేం మాట్లాడవని. లేదు నేనేం మాట్లాడను, ఆగిపోవటం మంచిది. మనం నోరు గనక ఆపేసుకున్నట్లయితే మనం పాపాన్ని కూడా తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడేమంటున్నాడు? నా నాలుకతో పాపం చేయకున్నట్లు నా మార్గాలను జాగ్రత్తగా చూసుకుందును, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుందును.
ముఖ్యంగా దావీదు యొక్క జీవితాన్ని కనుక గమనించినట్లయితే చాలా శ్రమల పాలు. మీరు క్రీస్తు జీవితాన్ని కూడా చూసినప్పుడు సేమ్ మీకు కనబడుతూ ఉంటుంది. క్రీస్తు ప్రభుని శోధించడానికి చాలామంది శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వాళ్ళు వచ్చి ఆయన నోట్లో ఏదైనా ఒక తప్పు డొర్లితే పట్టుకుందాం అని చూస్తూ ఉంటారు. మీకు జ్ఞాపకం వస్తుందా? ఒకసారి ఆయన దగ్గరకు వచ్చి కైసరుకు పన్నివ్వటం న్యాయమా అని అడిగారు. ఇప్పుడు ఏం చేయాలి? కైసరుకు పన్నివ్వటం న్యాయమా? కైసర్ అంటే రోమా. ఇప్పుడు రోమీలు ప్రపంచమంతా ఏలుతూ వీళ్ళని కూడా ఏలుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో పన్ను ఇవ్వద్దు అని అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు మనమైనా ట్యాక్స్ కట్టొద్దు అంటే అది పెద్ద కేసు అవుతుంది, అంతే కదా. గవర్నమెంట్కి వ్యతిరేకంగా మనం మాట్లాడినట్లే, వ్యతిరేకంగా ప్రజలను ప్రేరేపించినట్లే. ట్యాక్స్ కట్టొద్దు అని కనుక అన్నట్లయితే కైసరుకు పన్నివ్వటం న్యాయమా అని అడిగారు. ఒకసారి చూడండి, ఎస్ అంటే ఒక తంట, నో అంటే ఒక తంట. తెలుగులో సామెత ఉంటుంది, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. కరిసే మింగే అన్నాం అనుకోండి, కప్ప కోపం వస్తుంది. లేదులే వదిలిపెట్టు పాపం కప్ప కదా అన్నాం అనుకోండి, పాము కోపం వస్తుంది. ఇప్పుడు ఏం మాట్లాడాలి? అక్కడ ఏమీ మాట్లాడకుండా ఊరుకొని ఉండాల్సినటువంటి పరిస్థితులు ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. ఏమంటూ ఉన్నాడంటే, దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో కూడా చాలా సందర్భాల్లో ఆయన నోటి మాటలో ఏదైనా ఒక పొరపాటు డొర్లేటట్టుగా చేసి ఆయన పట్టుకోవాలి అని చూశారు. కానీ నిజంగా ఆయన ఎంత జ్ఞానంగా సమాధానం ఇస్తూ ఉంటాడంటే, మీ దగ్గర ఏదైనా ఒక నాణ్యం ఉంటే నాకు చూపించండి అని అన్నాడు. అంటే చూపించారు. దీని మీద ప్రింట్ ఎవరిది నాణ్యము అంటే ఎవరు ప్రింట్ వేశారంటే కైసరు. ఇది కైసర్ది అయితే కైసరికి ఇచ్చే అన్నాడు, దేవునిది అయితే దేవునికి ఇచ్చే అని అన్నాడు. నిజంగా ఎంత తెలివి కలిగిన వాళ్ళు వచ్చినా కానీ 1% కూడా ఆయన దొరకలేదు. మన మాటలు తెలివిగల్లోడు కాదు, తెలివి తక్కువ వస్తే కూడా దొరికిపోతాం మనం. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, మనల్ని పట్టుకోవాలి అంటే తెలివిగల్లోడే దిగి రావాల్సిన పని లేదు. తెలివి తక్కువ వస్తే కూడా మన మాటలు మనం దొరికిపోతూ ఉంటాం. కానీ అంత జ్ఞానంగా మాట్లాడటం ఎప్పటికి నేర్చుకుంటాం మనం? నిజంగా గీత గీస్తే ఎలా ఉంటుందో అంతవరకు మాట్లాడాడు తప్ప అటు వాళ్ళు ఎవరు పట్టుకోలేకపోయారు. ఒకవేళ కైసర్కి పన్నిచ్చేయి అని అన్నారనుకోండి, వీళ్ళ కోపం అదేంటి కైసర్ని సపోర్ట్ చేస్తున్నాడు అని వీళ్ళు యూదులు ఉన్నారు కదా, యూదులందరూ ఆయనకి వ్యతిరేకంగా మారిపోతారు. ఎందుకంటే వీళ్ళు రోమీలు వచ్చి వాళ్ళని పరిపాలన చేయడం వీళ్ళకి ఇష్టం లేదు. కట్టు అన్నారంటే వీళ్ళకి కోపం వస్తుంది, వద్దు అన్నారంటే వాళ్ళకి కోపం వస్తుంది. ఎస్ అన్నా నో అన్నా చిక్కుకునే పరిస్థితి. కానీ ఆయన ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు. మరి ఏం చెప్పాడు? నోరు మూసుకొని ఉన్నాడంటే నోరు మూసుకొని కూడా ఉండలేదు. ఒక నాణ్యం చూపించండి అన్నాడు, చూపించాడు. ఎవరిదా ప్రింట్ అంతా? కైసర్ది అయితే కైసరికి ఇవ్వు, దేవుని తీసుకెళ్ళి దేవునికి ఇవ్వు అన్నాడు. అక్కడే కాదు, మీరు క్రీస్తు ప్రభు, మీరు రెడ్ లెటర్ బైబిల్ ఉంటుంది కదా, ముఖ్యంగా క్రీస్తు మాటలన్నీ కూడా ఎర్రక్షరాలతో రాస్తూ ఉంటారు. అందులో మీరు క్రీస్తు మాటలను కనుక గమనించుకుంటూ వెళ్తే నిజంగా ఆయన నోరిప్పినటువంటి ప్రతి మాట కూడా, మనకు తెలుగులో అంటారు కదా, ప్రతి మాట ఒక ఆనిముత్యమే. ఎంత విలువైనటువంటి మాటలు, ఎంత జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటాడంటే, నిజంగా మనం క్రైస్తవులమై కూడా అలా మాట్లాడటం నేర్చుకోకపోవటము అంటే మనం వచ్చి కూర్చొని వెళ్తున్నాం కానీ క్రీస్తు ప్రభు మాటల మీద మనం సరైనటువంటి దృష్టి పెట్టడం లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మాటలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఈ మాటలు ఏం చేస్తాయి అంటే మనల్ని ఇరకాటంలో పెట్టేస్తూ ఉంటాయి. ముఖ్యంగా భక్తిహీనులు ఉన్నప్పుడు ఇక్కడ తెలియజేసేటువంటి మాట ఏంటంటే, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుందును. అసలు దావీదైతే అనేస్తున్నాడు, అసలు నేనేం మాట్లాడను. నా ఎదుట కనుక భక్తిహీనులు ఉంటే నేనేం మాట్లాడను, నా మూటికి చిక్కం పెట్టేసుకుంటా, ఏం మాట్లాడకుండా. ఈ విషయం మాత్రం మీరు బాగా నోట్ చేసుకోండి. మీ ఎదుట ఎవరైనా సరే అపార్థాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు, నేను అలా కాదు మాట్లాడింది, నువ్వే దాన్ని అట్లా చేస్తున్నా అని వాళ్ళతో పోరాడేదానికంటే మన నోరు ఆపేసుకోవటం, చిక్కం పెట్టుకోవటం అనేటువంటిది చాలా మంచి పద్ధతి. కాబట్టి నోటి మాటలు ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. అంటే ఇందాక నేను మీకు తెలియజేశాను. యాకోబు పత్రిక గమనించినప్పుడు 3వ అధ్యాయం కనుక మీరు చూసినట్లయితే, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి దాదాపుగా 12వ వచనం వరకు ఈ అధ్యాయం అంతా కూడా గమనించినప్పుడు నోటిని ఎట్లా మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 3వ అధ్యాయం 2వ వచనం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆ అధ్యాయం అంతా కూడా గమనించండి. మనిషి నిజంగా ఎంత గొప్ప గొప్ప కార్యాలను సాధిస్తున్నాడు అనేటువంటి విషయాలను తెలియజేస్తూ 3వ వచనము, గుర్రాలు మనకు లోబట్టడానికి నోటికి కళ్ళెం పెడుతున్నాం, శరీరం అంతా కూడా తిప్పుతున్నాం. 4వ వచనం, ఓడల్ని చూడండి, అవి ఎంత గొప్పవైపోయినా కానీ ఒక చుక్కాని చేత దాన్ని తిరిపేస్తూ ఉన్నాం.
అయితే 5వ వచనం, నాలుక చిన్న అవయవమైనా సరే బహుగా అదిరిపడుతూ ఉన్నది. నాలుక చిన్న అవయవమే కానీ పెద్ద గుర్రాన్ని, నిజంగా గుర్రం చాలా బలమైనటువంటి ఒక జీవి, చాలా బలంగా ఉంటుంది గుర్రం. అయితే అంత పెద్ద గుర్రాన్ని, అంత బలమైనటువంటి గుర్రాన్ని దానికి ఒక కళ్ళెం వేసేసి ఎటు కావాలంటే అటు తిప్పిస్తున్నాం. నిజంగా గుర్రం ఎక్కి కూర్చున్నారనుకోండి, ఎటు వెళ్తుంది అది? మీరు ఎప్పుడైనా చూసారా? ఫస్ట్ అడవిలో నుంచి పట్టుకొచ్చినటువంటి వైల్డ్ హార్సెస్ ఉంటాయి కదా, ఆ వైల్డ్ హార్సెస్ ఎప్పుడు కూడా మీరు అడవిలో నుంచి పట్టుకొచ్చి దాని మీద ఎక్కగానే ఎటు వెళ్ళంటే అటు వెళ్ళదు. అడవిలో నుంచి వచ్చేసిన తర్వాత గుర్రం ఎక్కితే అసలు అది ఎక్కనివ్వదు, పడేస్తూ ఉంటుంది, తోసి పడేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఎట్లయినా సరే సాధించి దాని మీదకి ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత కూడా మనం వెళ్ళమన్నప్పుడు వెళ్ళదు, అది ఇష్టం వచ్చినట్టు పరుగులు పెడుతూ ఉంటుంది. మాకు చెన్నై దగ్గర ఒక హార్స్ ట్రైనింగ్కి సంబంధించినటువంటిది ఉండేది. అందులో పొద్దుటిపూట వెళ్ళి మేము చూసేటప్పుడు ఆ హార్స్ ఎక్కేటువంటిది ఎలాగా అంటే, గుర్రము అందరినీ ఎక్కనివ్వదు. మీరు కనుక గుర్రాన్ని చూసినట్లయితే అందరినీ ఎక్కనివ్వదు. ఎక్కిన తర్వాత కూడా ఎక్కి కూర్చోవటం అంటే సరదా ఉంటే కూర్చోవటమే కానీ గుర్రాన్ని నడపాలంటే అందరికీ నడవయి. ఎటు మనం చెప్పినట్టుగా అవి వెళ్ళవు. అంటే మనం చెప్పినట్టుగా వెళ్ళాలి అంటే ఆ కళ్ళెం పెట్టి దాన్ని తిప్పాలి. ఇప్పుడు ఈ వైల్డ్ హార్సెస్ తెచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వాటిని సాధు చేస్తారు. సాధు చేయటం అంటే అందరి వల్ల కాదు. ఇప్పుడు మీరు చూడండి, కొన్ని జీవులు కొందరికే మాట వింటాయి. మీరు ఇంట్లో పెంచేటువంటి కుక్కలు ఉంటాయి, అందరికీ మాట వినవు, కొందరికే మాట వింటాయి. ఒక్కొక్కసారి కరవటానికి మీదకు వచ్చే కుక్కలు కూడా ఆగు అంటే ఆగిపోతుంది యజమాని, అక్కడితో ఆగిపోతుంది. చాలా రౌద్రంగా వచ్చి ఉరికి మీద పడిద్దేమో అనుకున్నప్పుడు కూడా మనం భయపడిపోతూ ఉంటాం. ఏయ్ ఆగు అన్నాడు అనుకోండి యజమాని, అట్లా ఆగిపోతుంది. చూసారు ఎప్పుడైనా? ఏంటి అంటే దాన్ని సాధు చేశాడు, అక్కడితో ఆపేశాడు అంతే. మీరు గుర్రం కూడా చూసినప్పుడు ఈ గుర్రాన్ని కూడా మనిషి ఒక చిన్న కళ్ళెం వేసి దాన్ని ఏం చేస్తాడంటే, మీరు గుర్రాన్ని ఎట్లా తిప్పుతాడంటే కళ్ళెం వేస్తాడు. ఎప్పుడైనా చూసారా కళ్ళెం ఎక్కడ వేశారు, ఎందుకు వేశారని? కళ్ళెం ఎక్కడేస్తాడు? వెనకాల తోక్కేస్తాడు. తోక్కేరా? దేనికి వేస్తాడు? కాళ్ళకి వేస్తాడు. దేనికి వేస్తాడు చూసారా? దేనికి వేస్తాడు? ముక్కుకి వేస్తాడు. ఎందుకు? మీరు బైబిల్లో కూడా గమనించినప్పుడు ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చినటువంటి సందర్భంలో హిజికియా రాజు మీదకి అష్షూరు రాజు వచ్చినప్పుడు ఆయన ముక్కుకు గాలం తగిలించి నేను తీసుకొని వెళ్తాను అని అంటాడు. ముక్కుకు గాలం తగిలించి నేను తీసుకొని వెళ్తాను. మీకు ఒకవేళ ఇవాళ రేపు ముక్కు పొడకలు అలాంటివి ఏం పెట్టుకోవట్లేదు. ఒకవేళ ఎవరికైనా ముక్కు పొడక కనుక ఉంటే దాన్ని పట్టుకొని ఇలా పీకారు అనుకోండి, ఎట్లుంటుంది? ఇప్పుడు మీకు ఒక 5 వేళ్ళు ఉన్నాయి చేతికి, ఏ వేలైనా ఇట్లా లాగండి, ఇలా లాగండి, మీకేమనిపిస్తుంది? ఏమనిపించదు. పట్టుకొని లాగితే కూడా ఏమనిపించదు. ముక్కు పట్టుకొని ఇట్లా లాగండి, ఆ ముక్కులో ఉన్న తీగ అసలు అట్లా కదలగానే కళ్ళ వెంట నీరు వచ్చేస్తుంది. ఒకవేళ ముక్కు ఇలా లాగుతున్నారనుకోండి, ముక్కిటి పెట్టేస్తారు మీరు. ఎందుకు? లాగే వైపు కనుక ఇలా అన్నామనుకోండి నొప్పి రాదు. అంతేగాని ఇటువైపు లాగుతుంటే ఇలా అన్నామంటే ఇక అయిపోయినట్టే, ముక్కు తెగిపోయి అందులో నుంచి వచ్చేస్తుంది. ఈ ముక్కు అనేటువంటి చాలా సెన్సిటివ్ పార్ట్ ఇది. వాటికి కూడా అంటే మనంత సెన్సిటివ్ కాదు, పెద్ద పెద్ద ముక్కులు ఉంటాయి వాటికి, అయినా సెన్సిటివే. ఇప్పుడు వాటిలో కనుక తాడేశారనుకోండి, ఆ కళ్ళెం ఇట్లా లాగుతూ ఉంటే ఇటువైపు అన్నామనుకోండి ఇటువైపు తిరిగిద్ది. అది ఇటువైపు అన్నామనుకోండి, నిజంగా జంతువు అయినా సరే దాన్ని ఇటువైపు అన్నామనుకోండి ఇటువైపు తిరిగేస్తుంది. అది వెంటనే ఆ ముక్కుకి నొప్పి రాకుండా ఇటువైపు కంటే ఇటువైపుకి తిరిగేస్తుంది. మనిషి ఎంత జ్ఞానం కలిగిన వాడంటే అంత పెద్ద గుర్రాన్ని ఎక్కడ కళ్ళెం వేస్తే ఎట్లా తిప్పాలో తెలుసు, కానీ ఇంత నాలుకను ఎట్లా తిప్పుకోవాలో తెలియట్లేదు. మన నాలుక పెద్ద పెద్ద ఓడ కూడా ఒక చుక్కాని చేత అలా తిప్పేస్తూ ఉంటాడు. అంత పెద్ద సముద్రంలో ఎటో వెళ్ళిపోదు, ఈయన ఎటు తీసుకొని వెళ్ళాలంటే అటే వెళ్తుంది అది. కానీ మన నాలుక, మన నోటి డైరెక్షన్ మాత్రమో ఎటు వెళ్ళాలంటే అటు వెళ్ళదు. మీరు కావాలంటే ఒక్కోసారి ఎప్పుడైనా సరే, నేను ఇందాక చెప్పాను కదా, 2 మనుషులు వాగ్వాదం జరుగుతూ ఉంది, మీరు అందులోకి వెళ్ళాలనుకుంటున్నారు. వెళ్ళేటప్పుడు మీ ఉద్దేశం ఏంటి? వాళ్ళని ఎట్లనైనా సరే సద్దు మణిగించాలి. లోపలికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి తిట్టారు, ఇద్దరు ఒకటైపోయి మిమ్మల్ని తిట్టారు. ఇప్పుడు మీరేం చేయాలి? వెళ్ళేటప్పుడు మీరు ఏ ఉద్దేశంతో వెళ్ళారు? ఇద్దరిని కలపాలి అనుకున్నారు. నేను ఇద్దరిని కలపాలనుకున్నా, కలిశారు, వచ్చేస్తారా మీరు? ఇప్పుడు ఏమైపోతుంది? వెంటనే వాళ్ళిద్దరు, అరే నేను మీ ఇద్దరు కొరకు వస్తే మీ ఇద్దరు కలిసి నన్ను తిడుతున్నారు ఏంట్రా, మీ ఇద్దరు ఒకటైపోయని వాళ్ళిద్దరి మీదకి ఈయన వెళ్తాడు. అంతేనా?
అంటే నేను ఇందులో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం వెళ్ళేటప్పుడు ఒక ఉద్దేశం ఉంటుంది. ఒక గుర్రమో, ఒక ఓడో, ఒక డైరెక్షన్ మనం అనుకుంటాం. వాడు ఇటువైపు తీసుకొని వెళ్ళాలి. అది ఎటు తిరిగినా సరే మరలా మనం ఏం చేస్తామంటే, గాలికి అటు ఇటు ఓడ తిరుగుతున్నా మనం అనుకున్న డైరెక్షన్లోకి తెచ్చి అనుకున్న తీరానికే చేరతాం. మన మాట కూడా అలానే ఉంటుందా? మనం ఒక ఆలోచనతోటి మొదలుపెట్టి ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా కానీ దానివల్ల మనం ప్రభావితం కాకుండా మనం అనుకున్నటువంటి గురి దగ్గరికే మనం వెళ్తున్నామా? ఒకసారి చూడండి, ఇందాక చెప్పాను కదా, భార్యాభర్తల మధ్య మాటలైనా సరే ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్తాయి. వాడిగా వేడిగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ రోజు పలుక్కోరు, 2 రోజులు పలుక్కోరు, కొన్ని ఇళ్లలో అయితే కొన్ని రోజుల వరకు పలుక్కోరు, ఇక మాట్లాడరు. ఎందుకు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎక్కడో స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే మనం ఎక్కడ మాట్లాడాలనుకుంటున్నాం, ఎక్కడ ముగించాలనుకుంటున్నాం, అక్కడ ముగిస్తుందంటే ముగియట్లేదు. ఎందుకు అంటే వాళ్ళొక మాట అంటే మనం ఒకటి అనేసి, వాళ్ళొకటంటే మనం 2 అనేసి అలాగే ఎటో వెళ్ళిపోతుంది. కారణం ఏమిటి అంటే నోటిని మనం అదుపు చేసుకోలేకపోవటం. ఇక్కడ అదే చెప్తున్నాడు ఈ 3వ అధ్యాయంలో. మనిషి పెద్ద పెద్ద బలమైనటువంటి జీవుల్ని సాధు చేస్తున్నాడు, పెద్ద పెద్ద ఓడని సాధు చేస్తున్నాడు, కానీ తన చిన్న నాలుకను సాధు చేయలేకపోతున్నాడు. అందులో కంప్లీట్గా ఫెయిల్ అయిపోతున్నాడు. ఇంకా చెప్పాలంటే మనుషులందరూ కూడా నోటి విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. ఇక్కడ అదే విషయాన్ని తెలియజేస్తూ 5వ వచనము, అలాగే నాలుక కూడా చిన్న అవయవమైన బహుగా అదిరిపడును, ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నే. నాలుగు చిన్న అవయవమే కానీ బహుగా అదిరిపడుతూ ఉంటుంది, అది అగ్నే. చిన్న అగ్ని ఎలాగైతే పెద్ద విస్తారమైనటువంటి అడవిని తగలబెడుతుందో, నాలుక అంతా కూడా ఏం చేస్తుందంటే మన జీవితాలను తగలబెట్టేస్తూ ఉంటుంది. ఒకసారి ఒకరు అడిగారు, అసలు దేవుడు నాలుక లేనటువంటి జీవితం మనిషికి ఇస్తే ఎట్లుండేది? మోగోళ్ళు బ్యా 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 అనేటట్టుగా మనుషులందరూ ఉంటే ఎంత బాగుండేది. అలాంటి ప్రపంచాన్ని ఊహించుకోండి. అసలు దేవుడు ఎవ్వరికి నోరు పెట్టలేదు, అందరూ బ్యా 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 అనేవాళ్ళే. ఎట్లా ఉండేది ప్రపంచం? అసలు వచ్చే సమస్య అంతా నాలుగుతోనే కదా. నేను చెప్పాను, ఒక్కసారి ఊహించుకో. ఈవేళ వాట్సాప్, ఫేస్బుక్, లేదా ట్విట్టరు, లేకపోతే వగైరా వగైరా ఏదో వాళ్ళని నోటితో ఉపయోగిస్తున్నారా? థాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ థాట్స్ బయటకు తీసుకొని వచ్చే ఒక సాధనము, ఒక మార్గము నోరు. ఒకవేళ నీకు నోరు, ఒకప్పుడు నోరు ఉపయోగించేవాళ్ళు, ఈవేళ టెక్స్ట్ రూపంలో పంపిస్తున్నారు. కాబట్టి మనిషి యొక్క ఆలోచన ఆపటం అనేటువంటి సాధ్యం కాదు. రెండవది నోరు. ఇంకా చెప్పాలి అంటే మనము ఈ ప్రపంచంలో ఏ జీవికి లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం నోరు, ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఎప్పుడైనా సరే మీరు గమనించండి, మానవ ఎమోషన్స్, హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నాయి కదా. మీ పిల్లలు మీ దగ్గరికి ఆప్యాయంగా పరిగెత్తుకొని వచ్చారు, మీరు బయట నుంచి వస్తే మీ పిల్లలకి నోరు లేదు, దేవుడు మోగవాళ్ళగా పుట్టించాడు అనుకోండి. మీ దగ్గరకు వచ్చి ఇట్లా చూస్తూ ఉన్నారు ప్రేమతో, మీకు ఎట్లుంటుంది? పోనీ మీరు ఊహించుకోండి, మీరు ఇంట్లోకి వచ్చారు, ఎక్కడో ఊరెళ్ళి మీ పిల్లలు పరిగెత్తుకొని వచ్చి అమ్మ నాన్న అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చారు. అలా పిలుస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? రెండు ఒకలాగానే అనిపిస్తాయా? ఎట్లా అనిపిస్తుంది? ఏది మీ హృదయాన్ని టచ్ చేస్తుంది? దగ్గరకు రాగానే టచ్ చేస్తుంది, టచ్ అయిపోతారు అంతే. కాదు, ఆ మాటలు అనేటువంటివి ఉంటాయి కదా, ఆ మాటలు మన హృదయాన్ని తాకుతూ ఉంటాయి. ఆ మాటలే ఇవ్వకపోతే అంటే ప్రపంచం అనేటువంటిది ఇంత అందంగా ఉండదు. కాకపోతే ఏంటంటే దాన్ని మిస్యూజ్ చేసి మనం పాడు చేసుకుంటున్నాం. అయితే దాన్ని యూజ్ చేసుకుంటే నిజంగా ఈ ప్రపంచం ఒక చాలా అందంగా మనకు ఉంటుంది. నిజంగా భార్యాభర్తల బంధంలో కూడా చక్కగా మాట్లాడుకుంటే బాగా ఉంటుంది. పిల్లలు లేదా కుటుంబాలు, స్నేహితులు, ఈ సమాజము బాగా మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఏమిటంటే దురదృష్టవశాత్తు నోరు అనేటువంటిది బాగా మాట్లాడటం కంటే కూడా చెడ్డ మాటలు మాట్లాడటానికి, ఎదుటి వాళ్ళని నొప్పించే మాటలు మాట్లాడటానికి, ఎదుటి వాళ్ళని తిట్టడానికి, దూషించడానికి వీటికి ఉపయోగిస్తూ ఉన్నాం. అందుకని ఈ సమస్యలన్నీ కూడా మనకు రాకుండా ఉండాలి అని అనుకుంటే నోటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం గమనించేటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే స్టేజ్ 1 హృదయము, సోర్స్ ఇది దాటిన తర్వాత మరి హృదయం అంటే నేనేం రాత్రికి రాత్రి మార్చలేను కదా, దాన్ని శుభ్రం చేసుకోవాలి నిజంగానే, అయితే కొంత టైం పడుతుంది. మరి అప్పుడు దాకా నా పరిస్థితి ఏమిటి అంటే ఇది దాటిన తర్వాత ఇక్కడికి వస్తుంది స్టేజ్ 2, లెవెల్ 2. ఇక్కడైనా సరే నువ్వు ఆపుకోవచ్చు, ఇక్కడైనా సరే నీకు అవకాశం ఉంది, ఆపుకోవచ్చు.
దీన్ని ఆపుకున్నా కానీ సమస్య నీకు తగ్గుతుంది. దీన్ని ఆపుకున్నా కానీ జీవితం అనేటువంటిది చాలా చక్కగా ఉంటుంది. కుటుంబాలు, రిలేషన్స్ ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి. అలా ఆపుకున్నటువంటి మాదిరిలు ఉన్నాయా అంటే అవును ఉన్నాయి. కీర్తనాకారుడైనటువంటి భక్తిపరుడైనటువంటి దావీదు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు మాట్లాడకుండా నా నోటికి చిక్కం పెట్టుకుందును అని చెప్పేసి అన్నాడు. నా ఎదుట భక్తిహీనులు ఉంటే అసలు నేను మాట్లాడను. అంటే ఎదుట ఎవరున్నా ఒకేలాగా మాట్లాడతారంటే లేదు, మనం చూసుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళు అట్లా అపార్థం చేస్తారని నేను అనుకోలేదు అని మీరు ఎప్పుడు అనుకోకండి. ఎదుటి వాళ్ళు ఎవరున్నారు అనేటువంటిది, మన మాటలను ఎట్లా తీసుకుంటున్నారు అనేటువంటి మనం బేరీజీ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మాట ఎక్కడికి వెళ్తుంది, ఎంత దూరం వెళ్తుంది అనేటువంటిది కూడా మనం ఖచ్చితంగా దాని గురించి లెక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ నోటి మాటలను బట్టి మనం ఉరిలో చిక్కుకుంటాం, ఉచ్చులో పడిపోతాం. ఇక తర్వాత మన ప్రాణానికి మనం హాని చేసుకుంటూ ఉంటాం మన నోటి మాటలు. కాబట్టి వీటిని గురించి మనం జాగ్రత్త కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు కూడా నోరు, నోటి మాటలు వీటి విషయంలో నోరు అనాలోచితంగా మాత్రం ఎప్పుడు కూడా నోటి మాట దాటనివ్వద్దు. అనాలోచితంగా దాటింది అని అంటే ఇక అంతే. ఒక వచనాన్ని మనం చదివి ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం మనం గమనించినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనము ఇక్కడ అంటూ ఉంటాడు, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. వినువారికి మేలు కలుగునట్లు, మనకి దేవుడు నోరిచ్చింది ఎందుకు, మాటలు ఇచ్చింది ఎందుకు అంటే ఎదుటి వాళ్ళని నొప్పించేదానికి కాదు, వాళ్ళు ఒకటంటే మనం రెండు అనేదానికి కాదు. వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి. ఎప్పుడైనా సరే ఒకవేళ మీకు అవకాశం ఉంటే రెడ్ లెటర్ బైబిల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, మీరు ఆ రెడ్ లెటర్ బైబిల్ చదవండి. అంటే రెడ్ లెటర్ అంటే ఏమి లేదు, క్రీస్తు ప్రభు మాట్లాడిన మాటలు మాత్రం రెడ్ అక్షరాల్లో ఉంటాయి. ఆ మాటలు కనుక మీరు చూస్తే ఇందులో ఏ ఒక్క మాట అయినా వేస్ట్ మాట ఉందా, అవసరం లేని మాట ఉందా, పనికి మాలిన మాట ఉందా మీరు చూడండి. మనకి ఇలాంటి ఎమోషన్సే క్రీస్తు ప్రభు కూడా ఉన్నాయి. 100% రక్త మాంసములు కలిగిన శరీరంలో వచ్చాడు. మనకులాగా కన్నీరు ఉంది, మనకులాగా బాధ ఉంది, మనకులాగా కష్టం అన్నీ అనుభవించాడు. అయినప్పటికి కూడా మనకులాగా ఎక్కడైనా నోరు దాటిందేమో మాట చూడండి. ఎక్కడైనా ఒక్క సందర్భం, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఇదిగోండి ఈ సందర్భంలో మాత్రం క్రీస్తు కొంచెం బరస్ట్ అయ్యాడు అనే ఒక్క సందర్భం ఉందేమో మీరు చూడండి. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ రక్త మాంసములు కలిగినటువంటి శరీరంలో ఈ నోటిని సాధు చేయటం అనేటువంటిది సాధ్యమయ్యే పనే. అవ్వదు అని కాదు, సాధ్యమయ్యే పనే. కాకపోతే ఏమిటంటే నేను ఇందాక చెప్పాను కదా, ఒక గుర్రం ఉంటుంది, మనం ఎక్కగానే మన లైన్లోకి ఏమీ రాదు, సాధవదు, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. నోటి మాటలు కూడా ఏమిటి అంటే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇందులో కూడా ఒక గొప్ప దీవెన ఏమిటి అంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. చిన్నతనంలో నేర్పితే చాలా బాగా నేర్చుకుంటారు. మీరు పిల్లల్ని కూడా కంట్రోల్లో పెట్టాలంటే, మాట్లాడకుండా జాగ్రత్తగా మాట్లాడాలంటే, పొదుపుగా మాట్లాడాలంటే, జ్ఞానం కలిగి మాట్లాడాలంటే చిన్నప్పుడు చాలా బాగా నేర్పవచ్చు. వదిలేశారు, పెద్దోళ్ళం అయిపోయాం, ఇప్పుడు మనల్ని ఆగంటే ఆగలేం, మన వల్ల కాదు. ఎందుకంటే అలవాటు పడిపోయాం కదా, ఆగాలనే మనకి ఉంటుంది. అలా బుద్ధి లేని మాటలు మాట్లాడకూడదనే మనకి ఉంటుంది. ఎదుటి వాళ్ళు అపార్థాలు చేసేటప్పుడు మనం మాట్లాడకూడదనే ఉంటుంది. కానీ ఏం చేస్తామంటే అలవాటు ప్రకారం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండవలసిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా హృదయం దాటిన తర్వాత నోటి దగ్గర మనము కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా మనం కాపాడుకుందాం. దేవుడు మనల్ని, మన యొక్క నోటి మాటలను జాగ్రత్తగా కాపాడుకునేదానికి సహాయం చేయనుగాక. మీ అందరికీ వందనాలు.